శివ పూజెట్టి మురించిన సిరి సిరి మువ్వా, మృదు మంజల పద బంజరి పూచిన పువ్వా, యతిరాజుకు జతి స్వరములు పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా. ఏ విధంగా అయితే ఒక నృత్యంలో ఒక మహిళ తరణిస్తుందో, అలాగే మాటలతో నృత్యం చేసేటువంటి ఒక మహిళ తన మాటలతో నాట్యం చేస్తే నెమల్లా మారిపోతే ఎలా ఉంటుందో తెలుసా డియర్ ఫ్రెండ్స్? ఇలా ఉంటుంది అని ఒక్క 55 నిమిషాల తర్వాత మీరే అంటారు. నేను అనిపించను, ఆమె అనిపిస్తారు. ఎందుకంటే ఎ క్వీన్ ఆల్వేస్ టర్న్ పెయిన్ ఇంటూ పవర్. నౌ వీఆర్ హ్యావింగ్ ఎ క్వీన్ విత్ పవర్ టు అన్లీష్. మరి ఎవరు ఆ క్వీన్? షీ ఈజ్ నన్ అదర్ దెన్ Padma Uday ma'am. It's really a great pleasure of mine to introduce a great personality of our impact, not only Andhra, including 2 states. మేడం ప్రస్తుతం ఇంపాక్ట్ లో 13వ బ్యాచ్ లో తను ట్రైనర్ గా పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ ఇంపాక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ లో కూడా మేడం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఎన్నో సెషన్స్ కెనడాకి చెప్పారు, యుఎస్ ఇంటర్నేషనల్ స్పీకర్ గా కూడా ఉన్నారు, ట్రైనర్ గా ఉన్నారు. అంతేకాకుండా ప్రెసెంట్ ఆవిడ ప్రొఫెషనల్ జోన్ ట్రైనర్ JCI లో ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి మహిళలు తక్కువగా రాణించే రంగంలో అక్కడ కూడా ఉన్నారు. మేడం అద్భుతంగా రాణిస్తున్నారు. 2021లో మేడం JCI లో జాయిన్ అయ్యి 2024 వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ జోన్ ట్రైనర్ స్థాయికి ఎదిగేటువంటి అద్భుతమైనటువంటి స్థానానికి చేరుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికి సుమారు 1000 మంది కన్నా ఎక్కువ మందిని మేడం గారు ట్రైన్ చేశారు డిఫరెంట్ ఏరియాస్ లో. అంతేకాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్యాకల్టీకి కూడా ఉపాధ్యాయ అంటే బోధనా నైపుణ్యాలపై ఎన్నో రకాల ట్రైనింగ్స్ కూడా ఇచ్చారు. ప్రెసెంట్ ఇంటర్నేషనల్ అబాకస్ అకాడమీని ఓన్ చేస్తున్నారు మేడం. అంతేకాదు ప్రస్తుతం ఏమున్నారండి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వైజాగ్ ఉంది కదండి, దానికి ఫౌండింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతేకాదండి, ప్రతి మగవాడి వెనక ఆడది అంటే మహిళ విజయం, మా మగాడి విజయం వెనక మహిళ ఉన్నట్టే మా పద్మమ్మ గారి విజయం వెనుక ఒక అద్భుతమైనటువంటి మగాడు మొనగాడు అద్భుతమైనటువంటి ఉదయ భాస్కరుడు ఉన్నారండి. సీజ్ వైఫ్ ఆఫ్ ద గ్రేట్ ఆర్ లీడర్ JC Uday Bhaskar sir. Ma'am, it's my great pleasure to invite you to deliver a wonderful session to all our audience. Now dais is yours. We heartfully welcome you, ma'am. Please. Thank you so much, sir, for the wonderful introduction of mine. So really, it's my pleasure to hosted by you. Yes, thank you so much for giving this really a great introduction. Yes. How many are present? 26. సో ఒక్క నిమిషం టైం ఇస్తాను, ఒక్క నిమిషం కూడా కాదు, 30 seconds. సో ఎవరైతే మాక్సిమం ట్రై చేసి వీడియోస్ ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకుంటారని కోరుకుంటున్నారు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. 30 seconds. ట్రై చేయండి. నో నథింగ్ లైక్ ఏంటంటే అర్థం లేదు, ఏంటంటే ఏం చేయాలండి? మీరు కరెక్ట్ గానే ఉన్నారు మేడం. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోలేదో వాళ్ళని వీడియో ఆన్ చేసుకోమని చెప్తున్నాను. అయితే నేను కట్టేసి మళ్ళీ ఆన్ చేస్తాను. అవునా? మీకు 2 points మేడం దెన్. ఓకే. సో ఆల్రెడీ ఆఫ్ లో ఉన్న వాళ్ళు ఆన్ చేస్తే 1 point, మీరు ఆఫ్ చేసి ఆన్ చేస్తారు కాబట్టి 2 points. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎవరైనా డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో యూ జస్ట్ బెటర్ ట్రై. ఈ మధ్యలో ఏమైనా ఎందుకని మనం ఎందుకు వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి అని చెప్తారంటే, మనకు తెలుసు మనకు పంచేంద్రియాలు అని ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏకమైనప్పుడు మాత్రమే మనం ఏదైనా ఎదుటి వ్యక్తి చెప్పేది కానీ లేకపోతే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అది మనకు 100% బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట. సో లేదు అని చెప్పి ఏ ఒక్కటి అంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నా లేకపోతే అలాగా మన బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అయినా కూడా సో ఇది 100% సక్సెస్ అవ్వదని నా అభిప్రాయం. ఒక పెద్ద అడవి, ఆ అడవిలోని తన అందాన్ని చూసి చక్కగా నీళ్లు తాగుతూ ఉందన్నమాట ఒక జింక. నీళ్లు తాగుతూ ఉంది, దాహం తీరేటంత వరకు నీళ్లు తాగింది. సో ఆ నీళ్లు తాగేయడం అయిపోగానే ఏం చేసిందంటే, ఆ వాటర్ ఎప్పుడైతే కొంచెం అలా అలా సెటిల్ అవుతుందో దానిలో తన అందం చూసుకుంది. సో జనరల్గా అంతే, ఇప్పుడు మనం గబగబా దాహం వేసింది కాబట్టి స్పీడ్గా వాటర్ తాగేసింది. కొంచెం వాటర్ సెటిల్ అయింది అనేటప్పటికి ఏం చేసిందంటే దాని అందం దాని ప్రతిబింబాన్ని చూసుకుంది అనమాట. దాని ప్రతిబింబం చూసుకొని దాన్ని చూసుకుంటూ అదే పొంగిపోతుంది.
వాహ్! నేనెంత అందంగా ఉన్నాను. అసలు ఈ కొమ్ములు చూడు, ఈ పొడుగాటి ముక్కు చూడు, ఈ ఈ ఈ శరీరం పైనున్న మచ్చలు చూడు. నిజంగా ఏదో ఇప్పుడైతే రాయల్ ప్లే చేశారు గానీ గోడల మీద. సో, నా మీద ఎంత చక్కనైన, అద్భుతమైన క్రియేటివిటీ చూపించారు దేవుడని పొంగిపోతూ ఉంది. అలా మొత్తం చూసుకుంటూ వచ్చేటప్పటికి కిందన సన్నగా పొడుగ్గా ఉండేటట్టు కాళ్ళు కనిపించాయి. అన్నీ ఇంత బాగా ఇచ్చిన దేవుడు ఇది మాత్రం ఎందుకు? ఇదేదో నావి కావు కాళ్ళన్నట్టుగా సన్నటి కాళ్ళిచ్చారు. ఇదేంటిది? ఇదొక్కటి బావుండుంటే నేను ఇంకా అందంగా ఉండేదాన్నేమో అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిపోయాను. సో, అలా బయలుదేరిపోతూ ఉన్నప్పుడు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. చక్కగా దాహం తీరింది. హ్యాపీగా ఉన్నది. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దానికి ఏదో వినకూడని శబ్దం వినిపించింది. అదేంటి అంటే దాన్ని వేటాడే అడవికి మహారాజు. సో, ఇది ఇలా ఉంటుండగా అయ్య బాబోయ్! దొరికాను, వచ్చేసింది, బయలుదేరింది అని చెప్పి పరిగెడుతూ ఉందన్నమాట. సో, అలా పరిగెట్టేటప్పుడు అదేమనుకుంది, అమ్మో! ఈరోజు ఎలాగోలాగా తప్పించుకోవాలి, ఖచ్చితంగా తప్పించుకోవాలి. సో, అలా వెళ్ళింది, ఆగింది. మళ్ళీ 2 నిమిషాలకి మళ్ళీ అదే దాని దగ్గరలోకి వచ్చేస్తున్నట్టుగా అనిపించింది. మళ్ళీ పరిగెత్తింది. ఈసారి ఒక పొదల్లోకి చిట్టుకొని ఏమైందంటే అది ఆగిపోయిందక్కడ. అది ఆగిపోయిన తర్వాత శబ్దం దగ్గరైపోతుంది. దాని అడుగుల శబ్దం ఏదైతే దగ్గరైపోతుంది. అప్పుడు ఏమైంది ఈ కొమ్ము వెళ్ళి అక్కడున్న ఒక కంచెలో ఇరుక్కిపోయిందనమాట. సో, ఇది బయటకి రాలేకపోతుంది. మొత్తానికి ఎలా దగ్గరగా వచ్చేటప్పటికి ఎలా అయితే దాని ప్రయత్నం చక్కగా ఫలించింది. దాని కొమ్ముల్ని బయటకి తీసేసుకుంది. గబ పరిగెత్తేసింది. ఇంకా వేగదాడికి మొత్తంగా వెళ్ళిపోయి వాయు వేగంతో వెళ్ళిపోయి ఒక చోట సెటిల్ అయిపోయింది. హమ్మయ్య! మొత్తానికి బతికి బయటపడ్డాను ఈరోజు అని చెప్పి ఒక్క క్షణం ఆలోచించి నేనిందాక నన్ను నేను ఏదైతే చూసి పొంగిపోయానో ఈరోజు దానివల్లే నాకు ప్రమాదం వచ్చింది. ఏదైతే నేను తిట్టుకున్నానో అదే ఈరోజు నన్ను ఈ సన్నటి కాలు ఉండడం వల్ల మాత్రమే నేను అంత వాయువేగంతో పరిగెట్టగలిగాను. అదే నేను అనుకున్నట్టుగా బండగా, లావుగా, చక్కగా పెద్ద కాలుంటే, ఏనుగు కాలుంటే నేనెలా పరిగెత్తగలను అని అనుకుందనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. అదే విధంగా మనకు కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఏదో చూసి పొంగిపోతూ ఉంటాం, ఏదో చూసి కృంగిపోతూ ఉంటాం. కానీ నిజానికి అది ఎంతవరకు మనకి ఉపయోగం, లేకపోతే ఎంతవరకు మనకు ఉపయోగం లేదు. అది నిజంగా మన స్ట్రెంగ్తా, లేకపోతే అది నిజంగా మన వీక్‌నెసా అనేది ఆ సమయం, సందర్భం వచ్చేటంత వరకు మనకి ఖచ్చితంగా తెలీదు. అవునంటారా? కాదంటారా? ఐయామ్ నాట్ గెట్టింగ్ ఎనీ ఆన్సర్స్. అవునంటారా? కాదంటారా? అవును మేడం గారు. యెస్. ఎస్. సో, ఖచ్చితంగా అవును. సో, అదే విధంగా ఇప్పుడు అవర్ సెషన్ ఈస్ స్వాట్, SWOT, స్వాట్ అనాలిసిస్. దీనికోసం ఎవరికైనా ఏమైనా అవగాహన ఉందా అండి? ఉన్నవాళ్ళు ఒక్కరిద్దరు స్వాట్ అనాలిసిస్ కోసం మీకేం తెలుసు? ఎస్ మ్యామ్, బిందు మ్యామ్, ప్లీజ్ ప్రొసీడ్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సో స్వాట్ అనాలిసిస్ అనేది ఏంటంటే మ్యామ్ ఎక్కువగా మనము కార్పొరేట్ ఆఫీస్ లో ఎక్కువ యూజ్ చేస్తాం మ్యామ్. ఇది అంటే చాలా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. సో ఫిష్ బోన్, స్వాట్ అనాలిసిస్ ఇలాంటివి ఈవెన్ మన పర్సనల్ లైఫ్ లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అప్లికబుల్ అవుతుంది. సో మన స్ట్రెంగ్స్ ఏంటి, ఓకే, మన వీక్నెస్ ఏంటి, ఓకే, అలాగే మన ఆపర్చునిటీస్ ఏంటి, మన థ్రెట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఒక పాయింట్స్ లాగా మనం రాసుకుంటే సో మనం దాంట్లో నుంచే మనం ఈజీగా మన ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఎక్కడ వర్కౌట్ చేయాలి అనే దాని మీద మనకు క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో సత్య గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సో స్వాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ మ్యామ్. మన స్ట్రెంగ్స్ వల్ల మనకు ఆపర్చునిటీస్ క్రియేట్స్ అవుతాయి అండ్ మన వీక్నెస్ వల్ల మనకి థ్రెట్స్ వస్తాయి. ఇది ఓన్లీ బిజినెస్కి, ఆఫీసులకే కాకుండా మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ కోపం ఉంది అంటే దానివల్ల అది మన వీక్నెస్ అనుకోండి, దానివల్ల వచ్చే థ్రెట్స్ అట్లా. ఓకే మ్యామ్, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మణిరమణ మ్యామ్. మేడం, యాక్చువల్ గా మేడం చిత్ర చెప్పిందే చెప్తాం అనుకున్నాను, కానీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఏదో తిప్పి చెప్తారు అందుకని. అవునా మేడం? అయ్యయ్యో, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఏం లేదు, తిప్పి చెప్పండి మేడం, ఉన్నదే చెప్తున్నాను. సో ఎగ్జాక్ట్లీ స్వాట్ మీన్స్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్.
సో నిజంగా ఒక నెక్స్ట్ 40 నిమిషాల్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఈ స్ట్రెంగ్త్, ఎక్కడి స్ట్రెంగ్త్, వీక్నెస్, ఏం వీక్నెస్, థ్రెట్, ఏం థ్రెట్, ఆపర్చునిటీస్, ఎక్కడి నుంచి వచ్చే ఆపర్చునిటీస్. సో ఇది మనకి మన డైలీ లైఫ్ కానీ లేకపోతే మనం ఒక ట్రైనర్ ఇప్పుడు ఈ చెప్పిన స్వాట్ అనేది ఏదైతే ఉందో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, మన జీవితాంతం కూడా మనకి ఇది ఎంతో ఉపయోగపడే అంశం అనమాట. సో అది లేకుండా మనం ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. సో స్వాట్ ఈజ్ నథింగ్ బట్, నేను పేరాలుగా ఆరాలు తినండి, వెరీ సింపుల్, దట్ ఈస్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్. టాకింగ్ టు అవర్ సెల్ఫ్ ఈజ్ ద స్వాట్ అనాలిసిస్. సో ఎవరో మహాకవి చెప్పినట్టుగా రోజు ఉదయం మనతో మనం మాట్లాడుకోకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని మిస్ అయిపోయాం అంటారు. సో అదే విధంగా అలా మనం నిజంగా చేస్తామా? ఇలాంటి వాట్సాప్ స్టేటస్లు పెడతాం, ఫార్వర్డ్ మెసేజ్లు పెడతాం, బట్ నిజంగా చేస్తున్నామా? మార్నింగ్ లేచింది మొదలు వాచ్ చూస్తాం, తర్వాత అద్దం చూస్తాం, పరిగెడతాం 8 o'clock అవగానే క్లాస్ ముందు కూర్చుని పోతాం. ఎస్, అప్పుడు కూడా ఏంటంటే మిగతా పార్టిసిపెంట్లను చూస్తాం కానీ మనల్ని మనం చూసుకోము. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనతో మనం ఖచ్చితంగా మాట్లాడుకునేదే స్వాట్ అనాలిసిస్. సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్, వాట్ ఈస్ ద వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో విత్ యువర్ పర్మిషన్ జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మై PPT. సో స్వాట్ అనాలిసిస్ అంటే చెప్పాను కదండి, స్వాట్, SWOT, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఇప్పుడు ముందుగా ఎవరైనా ఒకరు పేపర్ కానీ లేకపోతే మీ మొబైల్లో కానీ కుదిరితే ఒక పేపర్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిదండి. జస్ట్ కెన్ యూ గెట్ 1 piece ఆఫ్ పేపర్? ఒక్క నిమిషం. సో తొందరగా ఒక్క పీస్ ఆఫ్ పేపర్ తెచ్చుకుంటే జస్ట్ వి విల్ పెన్ డౌన్. ఏంటంటే ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా ఏంటంటే ఏదో అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటుందండి. జస్ట్ ఒక్కసారి మనం పెన్ డౌన్ చేసామంటే డెఫినెట్గా అది ఎక్కడో దగ్గర స్టోర్ అయి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది ఖచ్చితంగా యూనివర్స్ లోకి బయటకు వస్తుంది. సో లెట్ us see that. సో ఆర్ యూ ఆల్ రెడీ విత్ యువర్ పీస్ ఆఫ్ పేపర్? ఓకే అండి. ఇప్పుడు ఏదో ఒక గోల్ రాసుకోండి, ఏదో ఒక గోల్, ఎనీథింగ్. అది మీకు నెక్స్ట్ 2 months లో అంటే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ షార్ట్ గోల్. ఏదో ఒక షార్ట్ గోల్ మనకి తెలిసే ఉంటాయండి, షార్ట్ గోల్, లాంగ్ గోల్, అలాగా లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. సో అలా ఒక షార్ట్ టర్మ్ లో మనం అచీవ్ చేయగలిగే ఒక గోల్ విత్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 months లైక్ దట్. ఏదో ఒకటి, ఇట్ ఈస్ అప్ టు యూ. నేనేం అడగనండి, ఖచ్చితంగా నేను అడగను. సో మీరు రాసుకోవచ్చు మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి. పర్సనల్ గోల్ అండి. మీ ఇష్టం మేడం, పర్సనలా, ప్రొఫెషనలా, ఫైనాన్షియలా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఏదైనా రాసుకోవచ్చు. ఫైనాన్షియల్ అంటే ఎక్కువ మంది బంగారం గురించి మాట్లాడుకుంటారండి లేడీస్. మాట్లాడుకోనివ్వండి సార్, మాట్లాడుకోవడానికి ఖర్చు ఏమయ్యిద్ది? కొనవంటే కదా, దాందే ఉంది చెప్పండి, రాసేసుకోవడం ఏముంది. విత్ ఇన్ 2 months లో రేట్ కొంచెం తగ్గుతుంది కదా. అవునా సార్? అయితే నేను రాసుకుంటాను. రాసుకోండి మేడం, తగ్గుతుంది. చెప్పండి షేర్ మార్కెట్ల గురించి. 5, 4, 3, 2, 1. ప్లీజ్ స్టాప్ రైటింగ్. ఆపేసారు. ఎస్, అయితే ఇప్పుడు రాసుకునే ఉండుంటారు కదా ఒక గోల్ అయితే. సో ఇప్పుడు దానికోసం మనం వర్కౌట్ చేద్దామండి. దాన్ని మీరు అది సాధించడానికి మీ యొక్క స్ట్రెంగ్త్ ఏముంది, మీరు ఏమనుకునే ఒక గోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ప్రధానమంత్రి అయితే అవ్వాలనుకోను, ఎందుకంటే ఐ నో వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, ఐ నో వాట్ ఈస్ మై వీక్నెస్. సో అలా మీరు మీ గోల్కి కావాల్సిన స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నారు, ఒక్కటే, నాట్ మోర్ దాన్ 1. మీరు ఆ గోల్ అసలు పెట్టుకోవడానికి ఒక డ్రైవ్ చేసిన ఫోర్స్ కానీ లేకపోతే వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, మీరు ఏది మీ స్ట్రెంగ్త్ అని ఫీల్ అయ్యారు, ఓన్లీ 1 point, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ రాయండి.
స్ట్రెంగ్త్ అని చెప్పి అది రాయొచ్చు. ఒకటే. కంప్లీటెడ్. నెక్స్ట్ వీక్నెస్. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా సాధించాలనేటప్పుడు, నిజంగా మనసు పెట్టి బాగా సాధించాలనేటప్పుడు ఎంత ధైర్యంగా ఉంటామో అంతే భయపడతాం. ఇప్పుడు కారు 90 స్పీడ్ తో వెళ్ళాలి అంటే దానికి యాక్సిలరేటర్ ఎంత ముఖ్యమో, అది అంత స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఆగుతుంది అని బ్రేక్ మీద కూడా మనకు అంతే నమ్మకం ఉండాలి. సో బ్రేక్ మీద నమ్మకంతో మనం స్పీడ్ గా వెళ్తాం. సో అదే విధంగా ఇప్పుడు స్ట్రెంగ్త్ ఏదైతే రాశారో వీక్నెస్ కూడా రాయండి. నెక్స్ట్ ఆపర్చునిటీస్. మీరు ఆ గోల్ సాధించడానికి మీకు మీ చుట్టుపక్కల కనిపించే ఆపర్చునిటీ ఏముంది? సో ఆపర్చునిటీ ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఏ విధంగా మనకి చుట్టుపక్కల నుంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది? ఇస్ ఇట్ కంప్లీటెడ్? మే ఐ హ్యావ్ యువర్ థంబ్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ థ్రెట్. ఒడిదుడుకులు. సో ఎలాంటి అవరోధాలు, ఎలాంటి అవరాంతాలు, ఎలాంటి ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది? ఐ హోప్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. That's my wife. మనకి తెలిసినంత వరకే. ఎందుకంటే ఒక 5-6 అడిగితే ఏంటంటే మనకు కొంచెం నాలెడ్జ్ఫుల్ గా ఆలోచించి టైం కావాలి. అందుకనే నేను ఓన్లీ ఒకటి మాత్రమే అడిగాను. ఐ హోప్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే అండి. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ టు ఎవ్రీబడి? ఎస్. సో నేను చెప్పినట్టుగా స్పీకింగ్ టు అవర్ సెల్ఫ్ ఇస్ ద స్వాట్. సో అంత సింపుల్ గా చెప్పేశారు ఏంటి మేడం, ఏదో పెద్ద సెషన్ అనుకున్నామంటే నిజంగా అదేనండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం ఏమనుకొని వెళ్తామంటే ఎస్, ఇట్ ఈస్ స్పీకింగ్ టు అవర్ సెల్ఫ్ ఓన్లీ. సో అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఏం మాట్లాడాలి అంటే, మనం ఏదైనా ఒక గోల్ రీచ్ అయినప్పుడు బాగా కష్టపడిపోయి, విపరీతంగా కష్టపడిపోయి, అలసిపోయి, కృంగిపోయి అలా కంటే షార్ట్ అండ్ సింపుల్ గా అయిపోతే మనకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఇలా వెళ్ళంగానే రోడ్ అంతా క్లియర్ గా ఉంది, ఎలాంటి ట్రాఫిక్ లేదు, అలా వెళ్ళంగానే మూవీ టికెట్స్ దొరికేసి, సో అలా మూవీ టికెట్స్ దొరికేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మనకి ఎలా అనిపిస్తుంది, చక్కగా అమ్మయ్య నా పని చాలా సులభంగా అయిపోయింది అనిపిస్తుంది. సో మనకి ఏదైనా ఎంత గోల్ పెట్టుకున్నప్పటికీ అందరికీ రీచ్ అవ్వడం ఇష్టమే, కాకపోతే అది ఇంకా సింపుల్ గా అయిపోతే రియల్లీ వి విల్ లవ్ ఇట్. రియల్లీ వి విల్ లవ్ దట్. సో ఇట్ ఈస్ టు మేక్ అవర్ గోల్స్ ష్యూర్ అండ్ సింపుల్. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ స్వాట్. అసలు స్వాట్ ఎందుకు వేసుకోవాలి అంటే, నిజంగా మనం ఏదైనా సాధించడానికి సింపుల్ గా హ్యాపీగా రీచ్ అయిపోవటానికి ద స్వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ చాయిస్. సో కమింగ్ టు ద స్వాట్, ఆల్రెడీ మేడం అందరూ చెప్పినట్టుగా ఇది మాక్సిమం అండి మనకి మాస్టర్ డిగ్రీస్ లో కూడా ఉంటూనే ఉంటుంది. స్వాట్ అనేది ఏంటి అంటే ఒక కంప్లీట్ గా ఒక సెషనే ఉంటుంది, ఒక పెద్ద చాప్టరే ఉంటుంది. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. కాకపోతే అప్పుడు దానికి ఉన్న కాంటెక్స్ట్ వేరు, బట్ రైట్ నౌ ఫర్ వాట్ వీఆర్ సిట్టింగ్ ఈజ్ డిఫరెంట్ వన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, డెఫినెట్ గా ఏంటంటే ప్రతి నిమిషం కూడా స్వాట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ రోజు మనం ఈ సెషన్ లో ఏం నేర్చుకోగలుగుతున్నాం అంటే, ఒక ట్రైనర్ గా, సో వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ టు బికమ్ ద గుడ్ ట్రైనర్స్. సో ఒక ట్రైనర్ గా మనకి కావాల్సిన స్వాట్ అనాలిసిస్ ఎంత బాగా ఉపయోగపడుతుంది. లేదు మేడం జస్ట్ నాకు ట్రైనర్ అని కాదు, సో మై గోల్ ఈస్ డిఫరెంట్. సో డెఫినెట్ గా అండి ఖచ్చితంగా అది మీరు దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా ఏంటేంటి అనేది ఈ రోజు మనం తెలుసుకొని, ఎలా అయితేనేమి 9 o'clock లోపు మనం స్వాట్ అయితే క్రాక్ చేసేపోతున్నాం. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గెట్ రెడీ. సో వాట్ ఈస్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్? ఎక్కడి నుంచి వస్తాయండి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్? సో as it is visible, it is from the internal side. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అది మన స్ట్రెంగ్త్ అవుతుంది. మనకు దేవుడిచ్చిన వరమే కావచ్చు, మన చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వచ్చు, మన ఇన్బిల్ట్ అవ్వచ్చు, హెరిడిటరీ అవ్వచ్చు. సో డెఫినెట్ గా మన ఇన్సైడ్ నుంచి వచ్చేది మన స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే మన వీక్నెస్ కూడా, ఇప్పుడు నేను మంచి ట్రైనర్ అవ్వాలనుకున్నాను, నాకు సపోజ్ నా గొంతు బాగాలేదు అనుకోండి, సో డెఫినెట్ గా అది నా వీక్నెస్ అలా అని చెప్పి వదిలేస్తామా? వీ విల్ వర్క్అవుట్ ఆన్ దట్. సో అలా ఏంటంటే
ఒక వీక్నెస్. సో ప్రతి పనికి కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుంది. అది మనలోనే ఉంటుంది. మనం బయటికి చెప్తే అది వీక్నెస్ అవుతుంది, చెప్పకుండా దాచేసుకుంటే అదే మన స్ట్రెంగ్త్ అవుతుంది. సో డెఫినెట్ గా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆర్ అవర్ ఇంటర్నల్ పాయింట్స్. అండ్ దెన్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఆల్సో పాజిటివ్ అండ్ నెగిటివ్. అదే విధంగా స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్, ఇది పాజిటివా నెగిటివా అండి? ఏదైనా ఒక పని సాధించాలన్నప్పుడు మనకున్న స్ట్రెంగ్త్, మనకున్న ఆపర్చునిటీ, ఇస్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఎస్, యూ కెన్ ఒక్కసారి చాట్ అయితే చేయండి. ఎజర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? యాజ్ ఇట్ ఈస్ విజిబుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాజిటివ్. ఏదైనా ఒక పని ఇప్పుడు మనం చక్కగా వెళ్ళిపోతున్నాం అంటే ఇంకొంచెం గాలి వచ్చింది అనుకోండి, ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళిపోతాం. సో అదే విధంగా స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్. అదే విధంగా ఆపర్చునిటీ అండ్ థ్రెట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక ఆపర్చునిటీ రావాలి. నేను ఒక మంచి ఏదో ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వాలనుకున్నాను. అక్కడ పెట్టేదానికి లేకపోతే నాకున్న సోర్సెస్ అన్నిటికీ కలిపి నాకు ఫస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. సో ఆల్వేస్ ఆపర్చునిటీ అండ్ థ్రెట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్. నా లోపల నుంచి రావు. ఆపర్చునిటీ ఐ కాన్ గివ్ మై సెల్ఫ్. సో ఆపర్చునిటీ అండ్ థ్రెట్ ఆల్వేస్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్స్. అండ్ వీక్నెస్ అండ్ థ్రెట్ ఆర్ ద నెగటివ్ సైడ్స్ ఆఫ్ అవర్ గోల్. మనకి ఏం వీక్నెస్ ఉంది, మనకి ఏం థ్రెట్ ఉంది, ఈ రెండు ఏంటంటే మనకి ఫ్రమ్ ద అదర్ సైడ్. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. SWOT, in the SWOT, strength and weakness always the internal factors. Opportunities and threats are the external factors. Strength and opportunities are the positive attitudes, and the weakness and threats are the external negative factors. So ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే మన అందరికీ ఏంటంటే ఇవన్నీ ఉంటాయండి, మనకి ఇవన్నీ కళ్ళ ముందు ఉంటాయి. ఏదైనా ఒక పని చేయ ముందు మనకి ఎస్ ఇది మన స్ట్రెంగ్త్ అని తెలుసు, మన వీక్నెస్ అని తెలుసు, మన ఆపర్చునిటీ అని తెలుసు, మన థ్రెట్ అని తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే ఏమవుతుందంటే ఇదంతా క్లమ్జీగా ఉంటుంది అనమాట. ఒక ఫోకస్డ్ వేలోనో లేకపోతే అన్ని స్కాటర్ అయిపోయి ఉంటాయి, ఐడియాలన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి. ఒకసారి ఒకటి ఆలోచిస్తాం, ఒకసారి ఒకటి ఆలోచిస్తాం. లేదు, అలా కాకుండా నిజంగా మనకి స్వాట్ అనాలిసిస్ అనేది కనుక ప్రాపర్ గా తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే కూర్చొని ముందు వాటిని డివైడ్ చేసేయచ్చు. డివైడ్ చేసేసిన తర్వాత మన కళ్ళకి చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఏది మన స్ట్రెంగ్త్, ఏది వీక్నెస్, ఏది ఆపర్చునిటీ, ఏది థ్రెట్. సో డెఫినెట్ గా ఇలా వేసుకోవడానికి ఈ మ్యాట్రిక్స్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్ట్రెంగ్త్, ఇప్పుడు మీరు ఇందాక ఒక స్ట్రెంగ్త్ రాశారు కదండి. ఇప్పుడు నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 3 క్వశ్చన్లో మీరు ఏం ఊహించి ఆ స్ట్రెంగ్త్ రాశారో మీకు మీరే ఆన్సర్ చేసుకోండి. సో మన స్ట్రెంగ్త్ నిజంగా ఎవరికైనా ఏది ఒక స్ట్రెంగ్త్ అవుతుందంటే మనం ఏ పని బాగా చేయగలం. విపరీతంగా వంట అందరూ చేస్తారు, కానీ ఎందుకని బిర్యానీ అది ఏంటి బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ మాత్రమే బాగుంటుంది, అదేంటి గల్లీ గల్లీకి బిర్యానీ దొరుకుతుంది కదా. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ స్ట్రెంగ్త్? సో ఏది మనం చాలా చక్కగా చేస్తాం అది మిగతా వాళ్ళ నుంచి మనల్ని వేరుగా చూపిస్తుంది. ఏదైతే ఒక 100 మంది ఉంటే 100 మందిలోంచి మనల్ని ఎలా తీసి బయట పెట్టతుందో అది నిజంగా మన స్ట్రెంగ్త్ అండి. దట్ ఈజ్ ఓన్లీ అవర్ స్ట్రెంగ్త్. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ పని అత్యద్భుతంగా చేయగలమో దట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో ఏది మనల్ని బాగా ముందుకు నడిపిస్తుందో దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు నేను మీకు 3 పాయింట్లు చూపిస్తున్నాను. ఇందులో మీరు రాసుకున్న స్ట్రెంగ్త్ దేనికి మ్యాచ్ అవుతుందో యు జస్ట్ డిసైడ్ ఇట్. వాట్ ఆర్ యు డూయింగ్ వెల్, ఏది చక్కగా చేస్తాం. వాట్ సెట్స్ యు ఏ పార్ట్, ఏది మనల్ని మిగతా వాళ్ళ నుంచి సెట్ చేసి ఉంచుతుంది. వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్. సో మన స్ట్రెంగ్త్ ఎప్పుడు మన క్వాలిటీస్ అయితే ఖచ్చితంగా అవుతాయండి. సో వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్. సో పిక్ ఎనీ వన్ స్ట్రెంగ్త్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ గోల్. అంటే మీరు ఆల్రెడీ స్ట్రెంగ్త్ వీక్నెస్ రాశారు కదా, ఈ మూడిట్లో మీకు ఏది సరిపోతుందో చూసుకోండి. ఎస్, హోప్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ కి చాలా చాలా ఆన్సర్స్ ఉంటాయండి. నిజంగా ఉన్న స్ట్రెంగ్త్ కాకుండా మనం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్ట్రెంగ్త్స్ ఉన్నాయి అంటే వాటిల్లో కొన్ని నేను మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి దానికి ఒక 100,000 ఆన్సర్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఒక ట్రైనర్ గా అవ్వడానికి కానీ లేకపోతే నేను చెప్పిన 3 గోల్స్ లో ఏదో ఒకటి అచీవ్ చేయడానికి జస్ట్ ఐ హ్యావ్ ఫ్యూ టాప్ మోస్ట్ ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ ని మీరు అచీవ్ చేయడానికి మనకి కావాల్సిన స్ట్రెంగ్త్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ విజ్డమ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్.
సో ఏదైనా ఒక స్ట్రెంగ్త్ కావాలంటే మనకి అయితే తెలివితేటలతో వస్తుంది, లేకపోతే మనం ఆల్రెడీ చూసేసిన లైఫ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో డెఫినెట్లీ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో ఎవరైతే ఈ కంపెనీలు కానీ లేకపోతే వారసత్వ పరంగా వచ్చేది ఏదైనా ఉందంటే వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్సెస్తోనో లేకపోతే హాయిగా అందించిన దాని ప్రకారం దట్ ఈస్ డెఫినెట్లీ స్ట్రెంగ్త్. ఎందుకంటే వాళ్ళు జీరో నుంచి అయితే స్టార్ట్ అవ్వక్కర్లేదు. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ డిసిప్లిన్. కొందరు ఉంటారండి ఆన్ డాట్ పనిచేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా మందికి చూడగానే మంచి ఇంప్రెషన్ వచ్చి ఏంటంటే మిగతా వాళ్ళని సెట్ అయి పార్ట్ అన్నట్టుగా మనల్ని పక్కకి తీసి వాళ్ళని ఒక మంచి పొజిషన్ ఇద్దామని చెప్పి హయ్యర్ అథారిటీస్కి అనిపిస్తుంది అనమాట. సో వర్క్ ఎథిక్, స్ట్రాంగ్ వర్క్ లైఫ్ డిసిప్లిన్, ఎంపతి అండ్ పేషెన్స్. పేషెన్స్ అంటే అందరూ అనుకుంటారండి వేచి ఉండడం. వేచి ఉండడం మాత్రమే పేషెన్స్ కాదు, ఆ వేచి ఉండేటప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది, దట్ ఈస్ రియల్ ఎథిక్ అండ్ పేషెన్స్, ఎథికల్ పేషెన్స్. ఎక్కడో ఒక బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమన్నారు, వాడు వచ్చేటంత వరకు వాడు 100 తిట్లు తిడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ అవర్ ఎథిక్. సో మనం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఎంత ఎథికల్గా, ఎంత ఓర్పుతో, అది నిజమైన ఓర్పు అనమాట. ఎంత మంచి బిహేవియర్తో మనం ఓర్పుగా ఉన్నాం, దట్ ఈస్ వాట్ ఎంపథీ అండ్ పేషెన్స్. అడాప్టబిలిటీ. ఇప్పుడు కోవిడ్ ముందైతే చాలా మందికి ఈ జూమ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వాడటం రాదు. చాలా మందికి చదువుకున్న వాళ్ళకి ఏంటి, ఎవరైతే వాళ్ళకేంటి, ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫీసెస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడు రికార్డ్స్ రాయడమే అలవాటు. బట్ వన్స్ ద వరల్డ్ ఈస్ కంప్లీట్లీ గ్లోబలైజ్డ్, దే యూస్ టు స్విచ్ ఆన్ ఫర్ ద కంప్యూటర్స్ అండ్ ఆల్. సో ఇమీడియట్గా ఏం చేశారంటే ఇంకొక సంవత్సరంలో రిటైర్ అయిపోతారు అన్న వాళ్ళు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. మేబీ అది అవసరమే కావచ్చు లేకపోతే అత్యవసరమే కావచ్చు, బట్ డెఫినెట్గా అన్ని నేర్చుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ అడాప్టబిలిటీ. సో మనం ఎక్కడైతే ఉంటున్నామో దానికి తగ్గట్టుగా మార్చి ఫ్లెక్సిబుల్గా ఉండడాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అడాప్టబిలిటీ అనమాట. సో ఆ అడాప్టబిలిటీ కూడా మనకి ఖచ్చితంగా స్ట్రెంగ్తే అవుతుంది. అండ్ పాజిటివ్ ఇంపాక్ట్. ఏదైనా ఒక సన్నివేశం జరిగినప్పుడు లేకపోతే మనం చేయాలనుకున్న పని పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తే డెఫినెట్లీగా ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే అందరూ మెచ్చుతారు, అందరికీ ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనకు వచ్చే థ్రెట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అవర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో అవర్ స్ట్రెంగ్త్. సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ సోషల్ నెట్వర్క్. సో ఎప్పుడైతే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో మనం ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటామండి. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అందరూ 8 గంటలు అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పటికీ నన్ను అక్కడికి తీసుకెళ్ళవు, ఇక్కడికి తీసుకెళ్ళవు, అది చేయవు, ఇది చేయవు. సో డెఫినెట్లీ యూ విల్ బి మెంటల్లీ డిస్టర్బ్. సో ఇక్కడ అందరూ కూర్చున్నారంటే ఇక్కడ ఒక 20 మంది కూర్చుంటే 20 మంది కాదండి అటెండ్ అయినట్టు, 40 మంది అటెండ్ అయినట్టు. మీతో పాటు మీకు హెల్ప్ చేసే వాళ్ళ పాత్ర కూడా ఉందన్నమాట ఇందులో. సో డెఫినెట్గా సోషల్ నెట్వర్క్స్, సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ సోషల్ నెట్వర్క్ ఈజ్ ఆల్సో స్ట్రెంగ్త్. సో ఎవరైతే వైడ్ స్ప్రెడ్ అవ్వగలుగుతారో, లింక్డ్ ఇన్, సో మెనీ సోషల్ నెట్వర్క్స్ ఆర్ దేర్, వైడ్ స్ప్రెడ్ మనకి ఎందులో అయితే కనిపిస్తుందో, మనం ఎంత వేగంగా దూసుకొని వెళ్తామో దట్ ఈస్ ఆల్సో అవర్ స్ట్రెంగ్త్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్స్. సో ముందు అనుకున్నట్టుగా ఈ క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ మ్యాచ్ అయింది? సో ఇందులో ఆల్రెడీ మీకు ఎన్ని స్ట్రెంగ్త్స్ ఉంటే ఓకే అండి. సో పిక్ ఎనీ వన్ స్ట్రెంగ్త్ దట్ యూ వాంటెడ్ టు అడాప్ట్. మీరు ఏం పెంచుకోవాలనుకుంటున్నారో ఒక్క స్ట్రెంగ్త్ రాసుకోండి చాలు. వన్ ఈజ్ ఇన్. సో ఇందులో ఏదో ఒక స్ట్రెంగ్త్, అన్నీ ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. ఇన్ కేస్ ఏదైనా ఇది పెంచుకుంటే బాగుండు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ లేదు అని. సో ఎప్పుడు లేదు అని కాదండి. సో ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు కూడా మనకి కార్పొరేట్లో చూసామంటే, కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ, కార్పొరేట్ కాలేజెస్, అదే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, దే నెవర్ సే దట్ ఇది మీకు రాలేదు అని చెప్పరు. ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తారంటే చాలా సున్నితంగా ఇది నేర్చుకో అని చెప్తారనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఏ పాజిటివ్ టాక్. సో అలా మీరు ఏదైనా కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ రైట్ అట్లీస్ట్ 1 పాయింట్ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ టు అచీవ్ యువర్ గోల్. మీ గోల్ మీరు ఏదైతే పేపర్ మీద పెట్టుకున్నారో అది అచీవ్ చేయడానికి కావాల్సిన ఒక్క స్ట్రెంగ్త్ రాసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కమింగ్ టు ద వీక్నెస్. వీక్నెస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టరా ఇంటర్నల్ ఫ్యాక్టరా అండి? కెన్ ఎనీబడి? I want one answer in the chat box. Internal. Box. Yes. External Internal. factor. Weakness is external factor. Yes. Subhashini ma'am? Yes, ma'am. Yes ma'am. So weakness is internal factor.
సో వేర్ డూ యూ నీడ్ టు ఇంప్రూవ్? నేను చెప్పినట్టుగా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మనకి ఏది లేదు అని కాదు, కొన్ని సార్లు అంటే మనకి అవసరం రాక కూడా మనం ఏది నేర్చుకోమండి. అది అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటాం, అంత మాత్రానికి అది మన వీక్నెస్ అయితే అవ్వదు. సో వేర్ డూ యూ నీడ్ టు ఇంప్రూవ్? మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఒక పాయింట్, ఒక క్వశ్చన్. ఆర్ రిసోర్సెస్ అడెక్వేట్? ఇప్పుడు నేను చాలా జూమ్ క్లాస్ అటెండ్ అయిపోయి చాలా నేర్చేసుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఒక మొబైల్ లేదు, ఒక 5G లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్ లేదు. సో అదేంటంటే నాకు రిసోర్సెస్ గా లేనట్టు. సో ఆర్ రిసోర్సెస్ అడెక్వేట్? నిజంగా నాకు సరిపోయినంత రిసోర్సెస్ ఉన్నాయా? వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ యూ? మీకంటే మనం ఎప్పుడు ఒప్పుకోవాలండి, ఖచ్చితంగా మనం ఒప్పుకొనే తీరాలి. ఎంత ఒప్పుకుంటూ ఉంటే మనం వాళ్ళంతా ఓవర్టేక్ చేయడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి వేర్ డు అదర్స్ డూ బెటర్ దాన్ యూ? మనకంటే పక్క వాళ్ళు ఎక్కడ గొప్పగా చేస్తారు అది తెలిస్తే, అది ఉండడం వీక్నెస్ అయితే తెలుసుకోవడం స్ట్రెంగ్త్ అవుతుందండి. ప్లీజ్ టేక్ మై పాయింట్. ఏదైతే ఉన్నది మన వీక్నెస్ అని మనకి తెలిస్తే దట్ ఈస్ వీక్నెస్. దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే వీక్నెస్ రాసుకున్నారో ఈ మూడిట్లో మీకు ఏది మ్యాచ్ అవుతుంది? మీ దగ్గర అది సాధించడానికి మీరు వీక్నెస్ అని ఫీల్ అయ్యింది ఏంటి? ఎయిదర్ మీ దగ్గర రిసోర్సెస్ లేదా, లేకపోతే మీరు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్ ఏమైనా ఉందా, లేదా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన యాటిట్యూడ్ ఏదైనా ఉందా, లేదు మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన నాలెడ్జ్ ఏమైనా ఉందా? యాటిట్యూడ్ కానీ, స్కిల్ కానీ, ఎన్హాన్స్ చేసుకోవాల్సిన నాలెడ్జ్ కానీ, సో ఎనీథింగ్ దట్ యు వాంటెడ్ టు ఇంప్రూవ్, అది ఉందా? వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ యూ? లేదు, నాకంటే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, అది నన్ను లోపల చాలా కుంగదీస్తుంది. సో దట్ మే బి యువర్ వీక్నెస్. సో అలా మీరు రాసుకున్న వీక్నెస్ కి ఇందులో మ్యాచ్ అయ్యే పాయింట్ ఏంటో యూ జస్ట్ గెట్ టు నో దట్. సో దీనికి కావలసిన, దీనికి ఆన్సర్స్. సో ఎప్పుడు ఏది ఉంటే మనం వీక్నెస్ అని ఫీల్ అవుతాము? సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఫిజికల్ లిమిటేషన్స్. కొందరికి హెల్త్ బాగోకపోవచ్చు, కొందరికి హైట్, అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఆర్మీ పెద్ద పొజిషన్ తీసుకోవాలి, సపోజ్ ఇఫ్ మై హైట్ ఈస్ నాట్ సఫిషియంట్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ మై వీక్నెస్, నేను వెళ్ళలేను. సో అదే విధంగా ఫిజికల్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? లిమిటెడ్ అడాప్టబిలిటీ. కొందరు ఎంత నేర్చుకోవాలనుకున్నా కానీ ఎందుకో నేర్చుకోలేరండి, అది వాళ్ళ వీక్నెస్. కానీ ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారో దెన్ ఇట్ విల్ టర్న్ టు దేర్ స్ట్రెంగ్త్. సో దట్ ఈస్ వాట్ లిమిటెడ్ అడాప్టబిలిటీ. నేర్చుకోలేక ఉంటారు, బట్ వన్స్ దే స్టార్టెడ్ నో బడీ కెన్ బీట్ దెమ్. సో దట్ ఈస్ దర్ లిమిటెడ్ అడాప్టబిలిటీ. ఎమోషనల్ స్ట్రెయిన్. ఏదైనా ఒక జరిగితే ఇంక అక్కడే పట్టుకొని ఉంటారు, అదే పట్టుకొని ఉంటారు, అది అలా రీప్లే అవుతూనే ఉంటది. దానివల్ల ఏంటంటే మనం ఎమోషనల్ గా వీక్ అవుతాము. దానివల్ల ఎంత ఆలోచిస్తే అంత టైం వేస్ట్, ఎంత ఆలోచిస్తే అంత టైం వేస్ట్. సో డెఫినెట్గా దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ స్ట్రెయిన్. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. ఏదో మామూలుగా గిన్నీస్ బుక్ రికార్డ్స్ లోనో లేకపోతే చూస్తూ ఉంటామండి పెళ్లి కార్డులో, నాకు భలే ఆశ్చర్యం, అలా చదువుతూనే ఉంటారు. ఎస్, లెర్నింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ సంథింగ్ షుడ్ బి ఫోకస్డ్. సో దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సో కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, దీస్ ఆర్ యువర్ వీక్నెస్. సో ఇప్పుడు మీరు రాసుకున్న వీక్నెస్ ఇందులో ఏదైనా మ్యాచ్ అయిందా, లేకపోతే ఇందులో ఏదైనా ఒక వీక్నెస్ మీకు ఉన్నదా? యూ జస్ట్ ఫైండ్ అవుట్. కొన్ని సార్లు అంటే మనకి ఆన్సర్ తెలుస్తుంది కానీ క్వశ్చన్ తెలియదు. సో అందుకని చెప్పి నౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్ ద బోర్డ్. సో వాట్ ఈస్ యువర్, మీరు ఎందులో వీక్ గా ఉన్నారు, అది మీరు ఇందాక ఆల్రెడీ ఒక వీక్నెస్ రాసుకున్నారు కదా. సో అది కాకుండా ఇంకా ఏమైనా మీకు ఫైండ్ అవుట్ చేశారా, మిమ్మల్ని మీరు తెలుసుకున్నారా? సో ఇప్పుడు ఒక్క క్షణంలో మీతో మీరు మాట్లాడుకోవచ్చు తప్పకుండా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ. సో మీకు ఏమైనా ఫిజికల్ లిమిటేషన్ ఉందా, లిమిటెడ్ అడాప్టబిలిటీ ఉందా, ఎమోషనల్ స్ట్రెయిన్ ఉందా, లేకపోతే కంటిన్యూ ఏదో నేర్చుకోవాలన్న తప్పన అదేమైనా ఉందా? సో దట్ ఈస్ వాట్. సో తెలుసుకున్నారనే అనుకుంటున్నానండి. సో అదర్ దాన్ యువర్ వీక్నెస్, మీకు తెలిసిన వీక్నెస్ కాకుండా ఇంకా మీకు తెలియకుండా ఏదైనా వీక్నెస్ ఉందా? నేను అన్నట్టుగా మనల్ని మనం తెలుసుకుంటే మనమే విజేతలం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆపర్చునిటీస్. మోహిత్ సార్, మోహిత్ మద్దాల గారు. Sir, opportunity is an internal factor or an external factor? External factor, ma'am. Yes, sir. Thank you so much for your wonderful answer. Is it positive or negative? Positive, madam. Yes, positive. Thank you so much. It is external
పాజిటివ్ వే. అంటే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ ఇందాక నేను చెప్పినట్టుగా ఆ జింకలా ఏదైతే వచ్చేస్తుందో దట్ ఈస్ వాట్ అవర్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఇందాక మనం చాలా ఆపర్చునిటీస్ రాసుకున్నామండి. సో ఆపర్చునిటీ అంటే ఏంటంటే చక్కగా అందరూ గ్యాదర్ అవుతున్నారు, రెగ్యులర్ గా ఒక చోటకు వచ్చేస్తున్నారు, అక్కడ ఒక మంచి టీ స్టాల్ పెట్టేసాం అనుకోండి. సో డెఫినెట్లీ వీఆర్ గ్రాబింగ్ దట్ ఆపర్చునిటీ. ఎవరో ఒకటి ముందు పెట్టే లోపే మనం పెట్టేస్తున్నాం. రోజు సత్సంగాలు జరుగుతున్నాయి, అక్కడ చక్కగా ఒక మంచి టీ. సో దట్ ఈస్ వాట్ అవర్ ఆపర్చునిటీ. సో బేసింగ్ ఆన్ దట్ we have created our opportunity. So that's what are your goals? Are demands shifting? సో నిజంగా మనం ఇప్పుడున్న డిమాండ్ వేరు, తర్వాత వచ్చే డిమాండ్ వేరు. సో దట్ ఈస్ ఆల్సో ఆపర్చునిటీ. అసలు నిజానికి అదే ఆపర్చునిటీ అండి, అదే ఆపర్చునిటీ. ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే రోడ్డు మీద చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, ఇన్నాళ్ళు అలా లేవు. ఎందుకని ఇంత ఆపర్చునిటీ పెరిగిందంటే నౌ ద డిమాండ్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ ఇన్ ద సొసైటీ. సో ఇన్నాళ్ళు ఏంటంటే ఇంట్లో ఒక్కరే ఉండి చక్కగా ఇంటి అందరికీ వండి పెట్టి ఆ డిమాండ్ ఉండేది. సో ఓన్లీ కావాల్సినవి కొనుక్కుంటే అది డిమాండ్. కానీ ఇప్పుడు ఏంటంటే బోత్ ఆర్ వర్కింగ్ అయిపోయి ఏదో ఒకటి తెచ్చేసుకుంటే పోయే అనేటప్పటికి ఏమవుతుందంటే డిమాండ్ షిఫ్ట్ అవుతుంది. సో రా మెటీరియల్ కొనుక్కోవడం కంటే ప్రోడక్ట్ని కొనుక్కుంటున్నాం. సో దట్ ఈస్ వాట్ డిమాండ్స్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ రా టు ప్రోడక్ట్. సో దట్ ఈస్ ఆల్సో అవర్ ఆపర్చునిటీ. నిజంగా అది గ్రాప్ చేసుకునే వాళ్ళకి అది ఆపర్చునిటీ. అందుకనే మనం అలా వెళ్తూ ఉంటే ఎక్కడ నిర్మానుష్యంగా ఉండదు, చుట్టూతా బడ్డీ కొట్లే. సో దట్ ఈస్ వాట్ అవర్ ఆపర్చునిటీ ఇన్ దట్ ఏరియా. హౌ క్యాన్ ఇట్ బి ఇంప్రూవ్డ్? మరి అది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆపర్చునిటీ. సో బీయింగ్ ఏ ట్రైనర్, సో మనం చాలా చాలా చెప్పుకుంటున్నాం, బట్ ట్రైనర్ గా ఒక్క ఎగ్జాంపుల్. ఎందుకంటే దిస్ వాట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫర్ వన్ పర్సన్. ఒక రోజుకి, ఒక్క క్షణంకి, ఒక జీవితాంతం మీరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కావాలన్నా, ఎంత చిన్న పనికైనా ఎంత పెద్ద పనికైనా కూడా ఈ స్వాట్ అనేది ప్లేస్ ఎ మేజర్ అండ్ వైటల్ రోల్. సో అది ఒక్కటి కనుక మనం నిజంగా తెలుసుకుంటే వి విల్ బి టాప్ ఇన్ అవర్ థింగ్. సో దట్ ఈస్ వాట్ హౌ కెన్ ఇట్ బి ఇంప్రూవ్. సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మన ఆపర్చునిటీ. సో ఇందాక మీరు రాసుకున్న ఆపర్చునిటీస్లో దీనికి సరిపోయేది ఏమైనా ఉందా? సో మీరు ఆల్రెడీ కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, నేను అదే నా ఆపర్చునిటీ, దానికోసమనే నేను ఆ గోల్ సెట్ చేసుకున్నాను. సో అలా అనుకునేటప్పుడు మన గోల్ ఏంటి? సో ఇట్ ఈస్ ఆపర్చునిటీ, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ డిమాండ్ షిఫ్టింగ్ నిజంగా మనకి సొసైటీ కూడా తోడైంది అనుకోండి, డిమాండ్ షిఫ్ట్ చేస్తూ దట్ ఈస్ ఆల్సో అవర్ ఆపర్చునిటీ. సో ఇన్నాళ్ళు ఏంటంటే ఒక ట్రైనింగ్ అనే ఫీల్డే ఉన్నదని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వాస్ట్ ఫీల్డ్ అయిపోయింది. సో అలాంటప్పుడు నిజంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరో ఒక స్కిల్ నేర్పిద్దాం అని చెప్పి బయట వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారు. సో ఆ డిమాండ్ పెరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే ట్రైనర్స్ కి చాలా అవకాశాలు పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ ఆపర్చునిటీస్ ఆల్వేస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద అవుటర్ సైడ్, ఎక్స్టర్నల్ సైడ్. హౌ కెన్ ఇట్ బి ఇంప్రూవ్డ్? సో ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం? సో దట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ. సో దీనిలో మనకు కొన్ని ఆన్సర్స్. కంటిన్యూడ్ లెర్నింగ్, ఒక అంశం మీద తరచూ దాన్ని నేర్చుకుంటూ నేను ఇందాక చెప్పినట్టుగా స్కిల్ పెంచుకుంటూ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటే సో డెఫినెట్ గా ఒక రోజుకి ఇంత కొంత సమయం మనం అలాగ దాని మీద పెట్టేటప్పటికి మన దగ్గర అది వ్యాస్ట్ గా మిగులుతుంది అనమాట. సో దట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ. కంటిన్యూడ్ లెర్నింగ్, గ్రోయింగ్ డిమాండ్ పెరుగుతూ ఉండడం కూడా మనకు ఆపర్చునిటీయే. డైవర్స్ సర్వీసెస్, ఇప్పుడు మనం జనరల్ గా తీసుకుంటే అండి ఒక ఫ్రూట్ షాప్ కానీ లేకపోతే ఒక జ్యూస్ షాప్ కానీ లేకపోతే తీసుకునే వాళ్ళకంటే సూపర్ మార్కెట్ ఈస్ అ బిగ్ హిట్. వై? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే ఒక మనిషి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని దొరికేస్తున్నాయి. డైవర్సిఫైడ్ సర్వీసెస్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ సింగిల్ ప్లేస్. సో ఇప్పుడు జనరల్ గా ఇంట్లో మేడము సారా ఒక ఫ్రూట్స్ తీసుకురా, లేకపోతే ఇంకేదైనా తీసుకురా, కూల్ డ్రింక్ తీసుకురా, ఏదో 100 చెప్పారు. ఆ షాప్కి, ఈ షాప్కి, ఆ షాప్కి, ఈ షాప్కి వెళ్ళే కంటే ఏం చేస్తామంటే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతాం. సో ఇట్ ఈస్ గివింగ్ ద డైవర్సిఫైడ్ సర్వీసెస్. ద సేమ్ వే వెన్ వీఆర్ ట్రైనర్, in the beginning itself we should not confine ourselves to only one topic. నేను అదే చెప్తాను ఇన్ ద బిగినింగ్ అదే చెప్తాను అనకుండా ఏంటంటే వేరియస్ డైవర్సిఫైడ్ గా ఉండడం. లేకపోతే ఇన్ ద బిగినింగ్ ఏం చేయొచ్చు అంటే మనం ఒకే టాపిక్ మీద చెప్పేటప్పుడు మనకు అది ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో ఇట్ ఈస్ ఓకే. కానీ ఎప్పుడు కూడా కన్ఫైన్ అయ్యేటప్పుడు ఏంటంటే అది రాగానే మనం గుర్తొస్తాం. ఇన్ కేస్ ఆ అవసరం వాళ్ళకి లేదనుకోండి, మనకు వాళ్ళని గుర్తురాం. సో దట్ ఈస్ వాట్ ద డైవర్సిఫైడ్ సర్వీసెస్ దట్ వీ నీడ్ హ్యావ్. కొలాబరేషన్, 2-3తో కలిపి ఉండడం అనేది డెఫినెట్ గా ఆపర్చునిటీయే. సమ్ టైమ్స్ మన వీక్నెస్ వాళ్ళ వీక్నెస్ కాదు.
వాళ్ళ వీక్నెస్ మనకి స్ట్రెంగ్త్. సో అలా కొలాబరేట్ అయ్యేటప్పుడు టీమ్ వర్క్ అనొచ్చు, కొలాబరేషన్ అవ్వచ్చు. అప్పుడు డెఫినెట్ గా ముందుకే వెళ్తాం కానీ వెనక్కి రాము. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ దట్ వీ హ్యావ్. ఇన్నోవేషన్, కొత్తగా ఆలోచించడం. నన్ను అడిగితే ఈ 21st సెంచరీ ఎవరు ఏలుతున్నారంటే హూ ఆర్ వెరీ ఇన్నోవేటివ్. నాలెడ్జ్ కి స్థానం లేదండి నన్ను అడిగితే, హార్డ్ వర్క్ కి కూడా స్థానం తగ్గిపోయిందనే చెప్పొచ్చు. బట్ హూ ఆర్ ఇన్నోవేటివ్, దే ఆర్ లీడింగ్ ద వరల్డ్, దే ఆర్ రూలింగ్ ద వరల్డ్. సో ఇన్నోవేషన్స్ ప్లేస్ ద బెస్ట్ ఆపర్చునిటీస్. మనం కొంత ఇన్నోవేటివ్ గా ఉన్నామంటే ఎక్కడా లేని ఆపర్చునిటీస్ అన్ని మన ముందే ఉంటాయండి. సో ఇందాక మీరు ఏదైతే ఆపర్చునిటీ రాసుకున్నారో యాజ్ యూజువల్లీ ఇందులో మీకు కావాల్సిన ఆపర్చునిటీ ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెదర్ మీరు ఆ కన్సిడర్ చేసిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది మీకు కంటిన్యూడ్ లెర్నింగ్ వల్ల కనిపించిందా, లేదంటే డిమాండ్ గ్రో అవుతుండడం వల్ల మీరు అచీవ్ చేయాల్సుకున్న గోల్ మీకు అది ఆపర్చునిటీలా కనిపించిందా, లేదు మీ దగ్గర ఎక్కువ సర్వీసెస్ ఉండడం వల్ల మీకు అది ఆపర్చునిటీయా, ఎవరితోనైనా కొలాబరేట్ అవ్వడం వల్ల ఆపర్చునిటీయా, లేకపోతే మీరు ఇన్నోవేటివ్ గా ఏమైనా ఆలోచించారా. సో ఫస్ట్ యూ మ్యాచ్ ఇట్ విత్ వన్, ఆ తర్వాత మీరు ఇంకేదైనా రాసుకోవచ్చు. ఏది ఇంకా మీకు ఇంకా ఆహా ఇది కాదు ఇది కూడా ఉంది. సో వెన్ వీ నో అబౌట్ దట్ డెఫినెట్లీ వీ విల్ వర్క్అవుట్ ఆన్ ఇట్. ఎందుకు తెలుసుకోవాలి అంటే దాన్ని అచీవ్ చేయడానికే తెలుసుకోవాలి. సో దట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్రెట్స్. థ్రెట్ ఏదైనా ఒక థ్రెట్ చెప్పగలరా? ఎక్స్టర్నల్ నెగటివ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్ ఆర్ నెగటివ్? నెగటివ్ మేడం. నెగటివ్. అసలు ఆ పేరులోనే ఉందండి. అదేది థ్రెట్ అనేది ఏంటంటే నెగటివ్, అది ఏ విధంగానూ పాజిటివ్ అవ్వదు. సో థ్రెట్ అనేది ఏంటంటే నెగటివ్. సో ఈ నెగటివ్ కి మళ్ళీ అనుకున్నాం ఏంటి, మనం నిజంగా ఏం ఫేస్ చేస్తున్నాం. నలిగిపోయి అబ్బా బాబోయ్ నాకే వచ్చేసింది ఇంత కష్టం, ఇంకా నా అంత కష్టం ఎవరూ భరించట్లేదు, అంత భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా నిజంగా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం నిజంగా థ్రెట్టా కాదని తెలుసుకున్న రోజు మనకు అది తెలుస్తుంది. ఆలోచించకపోతే ఏది తెలియదు, ఆలోచిస్తే మాత్రం మనం అంతకంటే ఎక్కువే సాధించగలుగుతాం. సో వాట్ ఆర్ అవర్ థ్రెట్స్? లెట్ us see. వాట్ ఆర్ ద బ్లాకర్స్ యు ఆర్ ఫేసింగ్? సో మనల్ని నిజంగా ఏది ఆపుతుంది? మనం అనుకున్నట్టుగా ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. మన గోల్ అచీవ్ అవ్వడానికి, మన గోల్ రీచ్ అవ్వడానికి మనల్ని ఏది ఆపుతుంది? వాట్ ఆర్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్? మన చేతిలో లేని పని. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, కోవిడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ కోవిడ్ అనేది వస్తుందని తెలియదు. నిజంగా ఎంతమంది అతలాకుతలం అయిపోయారు, ఎంతమందికి జాబ్స్ పోయాయి. నిజంగా ఒక వైపు నుంచి ఎమోషనల్ గా ఎంత స్ట్రెందీగా ఉండాలి మనం. అలాంటి టైంలో మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది? అలాంటప్పుడు చాలా మంది ఆపర్చునిటీస్ అన్నిటినీ గ్రో చేసుకుంటూ పైకి వెళ్ళారు. బట్ ఎవరైతే ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసుకోలేక, లేకపోతే వాళ్ళకున్న థ్రెట్ ని ఎవరైతే ముందుగా ఊహించలేదో సో వాళ్ళైతే డౌన్ అయిపోయారు. సో ఎప్పుడు కూడా థ్రెట్ అనేది అమ్మో ఎందుకు తెలుసుకోవడం. డెఫినెట్లీ వీ ఆల్వేస్ సే దట్ థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్. థింక్ పాజిటివ్ అనేటప్పుడు పారాషూట్ కనిపించాల్సిన అవసరం లేదండి. పడిపోము అనుకున్నప్పుడు ఇంకా పారాషూట్ ఎందుకు కనిపెట్టాలి? సో అలా ఏంటంటే అలా కాదు. సో థ్రెట్ అనేది మనం ఊహించగలిగేటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ వి విల్ బి స్టెప్ అహెడ్ వెన్ కంపేర్ టు అవర్ కాంపిటీటర్. మనం ఎప్పుడైతే మన థ్రెట్ ని మనం తెలుసుకోగలిగామో మన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో దానికంటే ఒక అడుగు మనం ముందే ఉంటాం, అందులో ఎటువంటి సందేహము లేదు. సో అదే విధంగా మొన్న శాటిలైట్ ఏదైతే లాంచ్ చేశారో ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, సెకండ్ టైం చక్కగా సక్సెస్ అయింది. ఎందుకంటే మనం వదిలామంటే తిరుగులేదులే, అది ఇంత ప్లేస్ లో చక్కగా ల్యాండ్ అయిపోతుంది, సక్సెస్ అయిపోతుంది, ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇండియా అందరూ నన్నే తిడుతున్నారు, మొత్తం తీసుకెళ్లి పసిఫిక్ ఓషన్ లో ముంచేశారని ఎప్పుడైతే బాధపడ్డారో తర్వాత ఏం జరిగింది, చక్కగా దాన్ని ఫెయిల్ అయితే అని ఆలోచించి మొదలు పెట్టారు కాబట్టి నెక్స్ట్ టైం చాలా సక్సెస్ అయ్యారు. సో దాని విత్ ఏదో లెంత్ ఏదైతే ఉండాలో అది పెంచారు. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంకా అదనంగా పెట్రోల్, దానికి ఏదైతే కావాలో దాని ఇంధనం కూడా చాలా చక్కగా పెంచారు. సో ఫెయిల్ అయితే ఏం చేయాలి అని తెలుసుకోవడానికి మన దగ్గర అలాంటప్పుడు ఏమవుతుందంటే వీఆర్ రెడీ విత్ అవర్ ప్లాన్ బి.
సో ఇప్పుడు ప్రతిరోజు సెషన్ చెప్పే వాళ్ళందరూ ల్యాప్టాప్లో ఉంటారు, అదేవిధంగా ఫోన్లో కూడా ఉంటారు. ఎందుకండి? ఇన్ కేస్ ఏదైనా జరిగి ల్యాప్టాప్ ఆఫ్ అయిపోతే వీ షుడ్ కంటిన్యూ అవర్ సెషన్ త్రూ అవర్ ఫోన్. సో ఇది ఆలోచించకపోతే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, ఏమీ అవ్వకపోతే వెల్ అండ్ గుడ్. బట్ ఏదైనా జరిగిన రోజు వీఆర్ ఆన్సరబుల్ టు సో మెనీ. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే థ్రెట్ని ముందుగా ఊహించడం అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్వాట్లో. సో దట్ ఈస్ సో ఇప్పుడు మీరు ఏదైతే థ్రెట్ అని రాసుకున్నారో సో దానికి ఇందులో ఏదైనా మ్యాచ్ అయితే యూ జస్ట్ మ్యాచ్ ఇట్ అప్. సో మీకు ఈ క్వశ్చన్స్లో మీ థ్రెట్ దేనికి సంబంధించింది, మీకు నిజంగా అది బ్లాకర్గా ఉందా, లేకపోతే అవుట్ సైడ్ నుంచి వచ్చేట అంటే మీలో మీరే అది థ్రెట్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఏమైనా మీ గోల్ రీచ్ అవుట్ అవ్వడానికి దాన్ని స్టాప్ చేస్తున్నాయా? సో దట్ ఈస్ వాట్ యువర్ థ్రెట్. సో ఇప్పుడు దానికి కొన్ని ఆన్సర్స్ తెలుసుకుందామండి. సో ఎందుకు యూజువల్గా మనం థ్రెట్ అని ఫీల్ అవుతామంటే ద ఫస్ట్ వన్ ఈజ్ కాంపిటీషన్. ఎలాంటి దానికైనా కాంపిటీషన్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక చిన్న అమ్మయ్య ఈ సత్సంగాలు ఏవో జరుగుతున్నాయి, ఒక చిన్న టీ కొట్టు పెట్టేద్దామని బయలుదేరుతాం. చక్కగా ఇలా అలా అని చెప్పి మంచి అల్లం టీ, జింజర్ టీ అన్ని పెట్టేసి రెడీ అవుతాం. ఆఫ్టర్నూన్కే మన కాంపిటీటర్ చక్కగా మంచి షెడ్ 4 కుర్చీలు వేసి రెడీ అయిపోతారు. మనం ఎంతో ప్రిపరేషన్తో ఒక 1 month 2 months తీసుకున్నది మధ్యాహ్నంకే ఒక కాంపిటీటర్ వచ్చి మన ముందు కూర్చుంటే అసలు చాలా తట్టుకోలేనంత బాధ వస్తుందండి. సో డెఫినెట్గా ఇది మనం ఊహించాలి. మనం ఊహించి మరి రేపు పొద్దున్న నాలాగే ఇంకొకరు కూడా ఆలోచించి ఇంకొక టీ షాప్ పెడితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించిన రోజు మనం ఏం చేస్తామంటే డే 1 నుంచే మనం ఒక మంచి బోర్డుతోనో లేకపోతే ఒక మంచి ఏర్పాట్లతో, అంటే ఒక టేబుల్, ఒక చైర్, కావాల్సినవన్నీ, అంటే అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఏదైతే కావాలో మనం అది ముందే సమకూర్చుకుంటాం. అదే థ్రెట్ లేదు, నాకు ఎవరు సాటి అని అనుకున్నాం అనుకోండి, వీ డోంట్ థింక్ ఆఫ్, అసలు ఆ వైపే మనం ఆలోచించాం. సో డెఫినెట్గా కాంపిటీషన్ గురించి ఎప్పుడూ చూడాలి. డిస్క్రిమినేషన్. సో మనం చాలా చోట్ల చూస్తున్నామండి, రకరకాల డిస్క్రిమినేషన్స్ అన్నీ కూడా మనకి ప్రజెంట్ సొసైటీలో చాలా పెద్ద థ్రెట్గా మారిపోయాయి. ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రొఫెషన్స్. ఎంత చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం, చిన్న డ్రీమ్ నుంచి పెద్ద డ్రీమ్, ఎక్కడి నుంచి ఏది తీసుకున్నప్పటికీ కూడా ఈ డిస్క్రిమినేషన్ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంది. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఆల్సో థ్రెట్ దట్ వీఆర్ ఫేసింగ్. ఇన్యాడిక్వేట్ సపోర్ట్ సిస్టమ్. మనకు కావాల్సినంత సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం కూడా మనకి థ్రెట్టే. సో మీరు ఏం తీసుకున్నా ఒక గోల్, ఇప్పుడు ఈ క్లాస్ వినడానికే తీసుకున్నాం, నేను దీనికి కావాల్సిన పరికరాలన్నీ లేకపోతే ఇది నాకు థ్రెట్టే. సడన్గా ఆఫ్ అయిపోతే వాట్ షుడ్ ఐ డూ? సో డెఫినెట్గా అది థ్రెట్. లేదు మీరు ఏదైనా ఒక మంచి కాలేజ్ ఏదైనా పెట్టాలనుకున్నారు, ఏదైనా ఒక మంచి బిజినెస్ పెట్టాలనుకున్నారు, సో మంచి బార్బర్ షాప్ తీసుకెళ్ళి మనం ఏ పంజాబ్లోనో పెడితే వాట్ ఈస్ ద యూజ్? సో అలా కాదు. సో థ్రెట్ అనేది మనం ముందుగా ఊహించి, సో డెఫినెట్గా దానికి సంబంధించినట్టుగా ఇన్యాడిక్వేట్ సపోర్టివ్ సిస్టమ్ ఉంటే అది మనకి థ్రెట్ అవుతుంది. లీగల్ అండ్ ఎథికల్ కన్సర్న్స్. సో అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో ఎప్పుడు కూడా ఎలాంటి ఎంత చిన్న గోల్ అయినా ఎంత పెద్ద గోల్ అయినా డెఫినెట్గా వీ షుడ్ బి ఎథికల్గా ఉంటే లీగల్గా కూడా మనల్ని ఎవరు టచ్ చేయలేరు. సో ఎథికల్గా ఉన్నప్పుడు మాత్రమే చాలా చాలా అచీవ్ చేయగలుగుతాం. హెల్త్ క్రైసిస్. సో ఇందాక మనం వీక్నెస్లో హెల్త్ గురించి మాట్లాడుకున్నాం, అదే విధంగా ఇక్కడ థ్రెట్లో కూడా మాట్లాడుకుంటున్నాం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద పాండమిక్, COVID-19 హెల్త్ క్రైసిస్. ఏదో చాలా మంది అండి అప్పటికప్పుడే రీసెంట్గా మంచి మంచి బిజినెస్లు స్టార్ట్ చేశారు, మంచిగా బట్టల షాపులు, లేకపోతే ఇంకేవేవో మంచి బిజినెస్ జనరల్గా రోజు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఎవరు ఊహించలేదు అంత పెద్దది వచ్చి అంత ఇళ్లలో మనం డోర్లు వేసుకొని మనిషి, అంటే ఒక మనిషి నిజంగా మనకు కావలసిన వ్యక్తిని కోల్పోయినప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని విధంగా అయిపోయినప్పుడు ఏంటంటే ఇంకంతకంటే హెల్త్ క్రైసిస్ ఏం కావాలి? అప్పటికే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసిన వాళ్ళందరూ ఏమవ్వాలి? లేదు ఒక మంచి గోల్ పెట్టుకొని అదే దారిలో వెళ్తున్న వాళ్ళందరూ ఏమవ్వాలి? సో చిన్న పిల్లలు మీరు నిజంగా చెప్తే నమ్మరండి, మన ఎడ్యుకేషన్ ఎంత ఎఫెక్ట్ చేసిందంటే COVID-19, మిగతావన్నీ వి గాట్ బ్యాక్, ప్రతిదీ వచ్చేసింది. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం ఇప్పటికి ఆల్మోస్ట్ 3.5 years 4 years అవుతుంది. కానీ స్టిల్ ఎంత కంట్రోల్ చేసినా కూడా అది అసలు సరిదిద్దలేనిది అయిపోయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ యూ ఆల్ అగ్రీ విత్ మీ? ఎవరైనా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఉంటే ఆర్ యూ ఆల్ అగ్రీ విత్ మీ? ఎస్, అవునంటారా కాదంటారా? మీరు అలా కూర్చుంటే అసలు నేను ఉన్నానా అన్నట్టు నాకే అనిపిస్తుంది సార్. ప్లీజ్, ఎస్, ఈజ్ ఇట్ కరెక్ట్? దట్ ఈస్ ద రీజన్. పిల్లలు అలా ఉన్నారండి. ఇప్పుడు పిల్లలండి కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాట్ ఈస్ ద రీజన్? అంటే
వాళ్ళు కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నారు. ద హోల్ జనరేషన్ దే డోంట్ నో వాట్ టు డూ. సో అలాంటి వాళ్ళకి నిజంగా ఎలా చేయాలి ఏంటనేది మనం ఆల్రెడీ పేరెంటింగ్ సెషన్లో నేర్చేసుకున్నాం. బట్ స్టిల్ ఏంటంటే ఒక తరాన్ని సెట్ చేయడానికి వాళ్ళు ఒక కోవిడ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద టీచర్స్ అండ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో ఆ విధంగా హెల్త్ క్రైసిస్ ఏంటంటే మొత్తం వరల్డ్ అంతటిని కుదిపేసింది. సో అలాంటి థ్రెట్స్ కూడా మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనకు అది థ్రెట్టే, కానీ అగైన్ వీ షుడ్ చేంజ్ ఇట్ ఇంటూ ఆపర్చునిటీ. ఎలా అంటారంటే ఎప్పుడు వరకు ఆన్లైన్ తెలియని వాళ్ళు కూడా ఆన్లైన్ షాపింగ్స్ మొదలు పెట్టారండి. వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఆన్లైన్లో ప్లేస్ చేశారు, ఆన్లైన్ పేమెంట్స్ స్టార్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే మన ట్రైనింగ్ ఫీల్డ్లో కూడా చాలా ముందడుగు వేసామండి మనం. అప్పట్లో ఏంటంటే ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకొని అది వచ్చి ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూడా వెళ్ళి అదంతా అయినప్పటికీ కూడా మీరు వివేక్ బింద్రా మనకి బాగా తెలిసిన, అంటే మనకి ఇండియన్ కోచే, హీఈస్ అ బిజినెస్ కోచ్. హీ అచీవ్డ్ ద గిన్నెస్ రికార్డ్. ఆల్మోస్ట్ 30 మెంబర్స్, 30,000 ఐ కుడెంట్ గెట్ ద ఫిగర్ అవుట్ ప్రాపర్లీ. ఎంతో హైయెస్ట్ మెంబర్తోని ఒక మంచి సెషన్ చేశారండి ఫ్రమ్ ద హోల్ వైడ్ వరల్డ్ అనమాట. అంతమందితో ఆన్లైన్ ప్రోగ్రామ్ చేసిన వ్యక్తిగా ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఆయన ఏమి నా బిజినెస్ పోయింది, నా క్లయింట్స్ పోయారు అని అనుకోలేదు. వై కాంట్ వి టేక్ దిస్ యాజ్ సిచ్యువేషన్? సో ఆ థ్రెట్ని ఆయన ఏం చేశారంటే హీ చేంజ్డ్ దట్ ఇన్ టు ద ఆపర్చునిటీ. సో అది అప్పుడు ఎప్పుడు తెలిసింది? ముందు ఆయన థ్రెట్ తెలుసుకున్నారు కాబట్టి ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకోగలిగారు. సో ఎప్పుడైతే థ్రెట్ తెలీదో వీ కాన్ టర్న్ ఇట్ ఇన్ టు ద ఆపర్చునిటీ. సో ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్, సో ప్రతిదానికి ఇది ఉంటూనే ఉంటుందండి. సో డెఫినెట్గా మనం అది వ్యాలిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీస్ ఆర్ ఆల్ అవర్ థ్రెట్స్. సో యాజ్ ఐ సెడ్, ఇందులో మీరు ఏవైనా రాసుకున్న థ్రెట్ కానీ లేకపోతే మీరు అచీవ్ చేయాల్సిన గోల్కి మీ థ్రెట్ మీరు తెలిసేసుకుంటే డెఫినెట్గా యూ కెన్ చేంజ్ దట్ ఇన్ టు యువర్ ఆపర్చునిటీ. బికాస్ థ్రెట్ అండ్ ఆపర్చునిటీ షుడ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎక్స్టర్నల్ థింగ్స్ దోస్ ఆర్. సో ఇందులో మనకున్న థ్రెట్ ఏంటి? మన కాంపిటీటర్ మనకి థ్రెట్టా? మనం డిస్క్రిమినేట్ అవుతున్నాం అది మన థ్రెట్టా? లేదంటే మనం పెట్టే బిజినెస్ ఏమైనా లీగల్గా ఎథికల్గా, చాలా చైన్ మార్కెట్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. సో అవన్నీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎథికల్, డెఫినెట్లీ యు ఆర్ ఇన్ ఎ థ్రెట్. సో హెల్త్ క్రైసిస్, ఫైనాన్షియల్ కాన్స్ట్రెయింట్స్. సో ఇలా మన థ్రెట్ తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఇంకొక ఎక్స్ట్రా థ్రెట్ ఏదైనా రాసుకొని ఉంటే it will help you to make it into the opportunity. So, yes. Is it clear? అయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనం ఏమంటున్నాం అంటే చాలా పదాలు మారిపోయాయండి. డిక్షనరీలోని చాలా పదాలు మారిపోయాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి చెప్పాం, ఏమని, ఎవరికైతే నెగిటివ్ అంటున్నారో, నెగిటివ్ ఇన్నాళ్ళు అయితే రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు నెగిటివ్ రిపోర్ట్ అని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్స్లో ఆ నెగిటివ్ అన్న పదాన్ని కంప్లీట్గా తీసేశారు. ఏమంటున్నారంటే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటున్నారు. అదే విధంగా మనం థ్రెట్ అని భయపడకుండా వి షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. సో ఎప్పుడైతే మనం ఛాలెంజ్ అని తీసుకుంటామో దెన్ ఇట్ విల్ టర్న్ టు ద ఆపర్చునిటీ. సో మనం రీప్లేస్ చేసేద్దామండి. స్వాట్ని ఏం చేద్దామంటే స్వాక్గా మార్చేసుకుందాం. మనం ఈ TTTEES 160 164 మన ఇష్టమే కాబట్టి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఇన్ఛార్జ్ ఏంటల్లి, ఈ స్వాట్ని ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం, స్వాక్గా మార్చేసుకుందాం. నెవర్ యూజ్ ద టర్మ్ థ్రెట్ అనేది ఏమీ లేదండి, జస్ట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో మనం ఛాలెంజ్గా తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియలేని ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తాయి, మనకు తెలియలేని స్ట్రెంగ్త్ బయటకు వచ్చేస్తుంది, మనకు తెలియలేని వీక్నెస్ స్ట్రెంగ్త్గా మారిపోతుంది. సో ఈ స్వాట్ని మనమే మార్చేసుకుందాం, స్వాక్ అని. సో నెక్స్ట్ ఓవరాల్ లెట్ us see once. సో దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్స్ దట్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇది నిజంగా ఈ క్వశ్చన్స్ మధ్యనే మీరు ఎన్ని స్ట్రెంగ్త్లు చెప్పండి, ఎన్ని వీక్నెస్ చెప్పండి, ఎన్ని థ్రెట్ చెప్పండి, ఎన్ని ఆపర్చునిటీస్ చెప్పండి, ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పెట్టగలిగితే దట్ ఈస్ ఓన్లీ యువర్ వండర్ఫుల్ స్వాట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఏదైనా ఒక క్వశ్చన్ మనకి మనం వేసుకున్నప్పుడు ఇంట్రోస్కోప్ అంటారు. సో మనల్ని మనమే ప్రశ్నించుకున్నప్పుడు ఏంటంటే సమాధానం కూడా మన దగ్గరే దొరుకుతుంది, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమంటారు కదా. సో అదే విధంగా ముందు అసలు మనం ఒక క్వశ్చన్ మనం రేస్ చేసుకోగలగాలి, మనం ఏంటో మనం అర్థం చేసుకోగలగాలి. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ నేను ఫస్ట్ చెప్పినట్టుగా మనతో మనమే మాట్లాడుకోవాలి. మనతో మనం మాట్లాడుకోవడమే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్వాట్, నథింగ్ మోర్ దాన్ దట్. సో మనం ఖచ్చితంగా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం
ఖచ్చితంగా మనం ఈ స్వాట్ వేసుకునే చేయాలి, చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు. సో మరి అలాంటప్పుడు దీని యూజెస్ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదండి. ఆల్రెడీ ఫస్ట్ లో తెలుసుకున్నాం, టు మేక్ అవర్ గోల్స్ ష్యూర్ అండ్ షార్ట్, సింపుల్ అండ్ స్వాట్, అండ్ వెరీ హ్యాపీలీ వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్. ఇంకా దాన్ని మించిన యూజెస్ ఏమనంటే ప్రాఫిట్ సీకింగ్, చాలా ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది. డెసిషన్ మేకింగ్, మనం తొందరగా మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతాం. ఒక డెసిషన్ తీసుకొని అది రాంగ్ అని ప్రూవ్ అయ్యి మళ్ళీ రియలైజ్ అయ్యి అందరూ ఏం పోయింది అనుకుంటే టైం పోతుందండి, అంతకు మించి ఇంకేం పోదు. వెనక్కి తిరిగి రాలేని టైం పోతుంది ఇఫ్ వీ డూ ద నెగటివ్ రాంగ్ డెసిషన్స్. సో మనం ప్రాపర్ డెసిషన్ మేకింగ్ చేయగలుగుతాం. అవాయిడ్ ప్రీ క్రైసిస్ ప్లానింగ్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కోవిడ్ కానీ లేకపోతే మన రాకెట్ లాంచింగ్ కానీ. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకుంటామో క్రైసిస్ ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో నిన్న కూడా సార్ అదే చెప్పారు, ఏమని, మనీ సంపాదించడం కంటే మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అదే విధంగా మనకున్నవన్నీ రిసోర్సెస్ అన్నిటిని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రాటజిక్ గా అయిపోతామండి మనం. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయంటే చాలా స్ట్రాటజిక్ గా వర్క్ చేస్తాయి, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఎవరికి అర్థం అవ్వదు. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజీ బిల్డింగ్. వీ విల్ బి హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. ఇలా చేస్తారు, ఈ నెక్స్ట్ స్టెప్ ఇదేనేమో అని గనక మనం కాంపిటీటర్కి అర్థమయ్యామా, వీఆర్ అవుట్. సో అలా కాకుండా మనకంటూ ఒక ఓన్ స్ట్రాటజీ బిల్డ్ అవుతుంది. వెన్ వీఆర్ వెరీ ఎఫిషియంట్ ఇన్ పుట్టింగ్ డౌన్ అవర్ స్వాట్, వీ కెన్ బిల్డ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. సో అలాగేనండి, చాలా మంది మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఇప్పుడు కార్పొరేట్స్ లో నార్మల్ గా ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత అందరూ అదే కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు, అందరూ అదే గేట్ క్వాలిఫై అవుతున్నారు, అందరూ అదే మంచి ఎంఎన్సీలో ప్లేస్ అవుతున్నారు. దెన్ వై ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ క్రాక్ ద హైయెస్ట్ పొజిషన్స్ అండ్ వై నాట్ అదర్స్? ఒకేసారి అన్ని విధాలు ఒకటే అయ్యి జాయిన్ అయిన వాళ్ళంతా ఒకే చోట ఉంటున్నారు, బట్ వెరీ పిక్డ్ పీపుల్ ఆర్ అచీవింగ్ మోర్ థింగ్స్. టీమ్ లీడర్స్ అయిపోతున్నారు, లేకపోతే మంచి హైక్ తో అదర్ కంపెనీస్ కి జంప్ అవుతున్నారు, బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాటజిక్ టువర్డ్స్ దేర్ వర్క్. ఎవరైనా ఒక వర్క్ మీరు ఇంత దారంతో ఇది గీయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, వెన్ దే నో ద కాన్సెప్ట్ డయాగ్నల్లీ దే విల్ పుట్, ఈ లైన్ ఇంతవరకు జాయిన్ అంటే ఇలా వెళ్తారు. ఇంకొకరు వాళ్ళు ఏం చేస్తారు, సింప్లీ దే విల్ డ్రా ద డయాగ్నల్. సో అలా ఏమవుతుందంటే స్ట్రాటజీ బిల్డ్ అవుతుంది ఎప్పుడు మన గురించి మనం తెలుసుకున్నప్పుడు. సో లేదంటే మనకంటే ముందు మన కాంపిటీటర్ మనం అర్థం చేసేసుకున్నాడు అనుకోండి, అయిపోయినట్టే. సో మన నెక్స్ట్ మూవ్ ఏంటనేది వాళ్ళకి తెలియకుండా ఉండడానికి అనమాట. సో దీస్ ఆర్ అవర్ యూజెస్. మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాచింగ్. స్ట్రెంగ్త్ ఎప్పుడు ఆపర్చునిటీతో మ్యాచ్ అవ్వాలి, వీక్నెస్ ఎప్పుడు థ్రెట్ తో మ్యాచ్ అవ్వాలి. కన్వర్ట్ ఎలా చేసుకోవాలి అంటే వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా కన్వర్ట్ చేసుకోవాలి. థ్రెట్ అనే పదం లేదు ఈ రోజు నుంచి, ఛాలెంజ్. మన ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపర్చునిటీగా బిల్డ్ చేసుకోవాలి. సో దీస్ కన్వర్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఇఫ్ వీ కెన్ పుట్ ద స్వాట్. నిజంగా మనం అనుకున్న విధంగా ఇప్పుడు ఎలా అయితే పెన్ను పేపర్ పట్టుకొని రాసామో, రాసేటప్పుడు అండి డెఫినెట్ గా మన వ్యూస్ అన్ని మారుతాయి. ఎందుకు ఆథర్స్ అంత చక్కగా అంత మంచి ప్యాక్డ్ గా ఉంటారంటే దట్ ఈస్ ద రీజన్, బికాస్ దే ఆర్ రైటింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో కంపల్సరీగా స్వాట్ అనేది పెన్ డౌన్ చేయాల్సిన విషయం. ఇట్ ఈస్ నాట్ ద టైపింగ్ ఇన్ ద మొబైల్ ఆర్ ఎల్స్ సేయింగ్ టు సంబడి ఎల్స్, లేకపోతే ఎవరితోనైనా షేర్ చేసుకోవడమో, అలా కాదు. మన ఓన్ గా మన హ్యాండ్ రైటింగ్ తో మన పెన్ పేపర్ పట్టుకొని మనం రాసుకోవాల్సిన విషయం. సో దట్ ఈస్ వాట్ అవర్ స్వాట్స్. మరి ఏం చేయకూడదు? రోజుకోసారి స్వాట్ వేసుకోవచ్చా మేడం? ఎవరు చెప్తారు? కెన్ ఎనీబడి సే? పవన్ సాయి గారు ఆర్ ఎవరు చెప్తారండి? పొద్దున్న ఒకసారి స్వాట్, నాకు చాలా బాగా అర్థమైంది స్వాట్ క్లాస్ అండ్ దేర్ ఆర్ సో మెనీ యూజెస్. నా కాంపిటేటర్ కంటే నేను అందరికంటే ఫస్ట్ ఉండాలి. వాళ్ళు ఒక్కసారి స్వాట్ వేస్తే నేను 2 సార్లు స్వాట్ వేస్తాను. కెన్ వి డూ దట్? యా, వెంకటేశ్వరరావు సార్ ప్లీజ్ ప్రొసీడ్. చెప్పండి సార్. మనం ఏ పని చేసినా దీన్ని మైండ్ లో పెట్టుకుని చేస్తే అండి, వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఏమిటి అన్నది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు హ్యాండ్ రైజ్? యా, ఐఎమ్ గెటింగ్ దట్ ఇన్ ద వెరీ గుడ్ వెపన్. నో, బిందు మేడం, నో. బిందు మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ వై ఇట్ ఈస్ నో. ఎందుకేయకూడదు మేడం? నా Yes, ma'am. దగ్గర మంచి పెన్ ఉంది, నా దగ్గర వైట్ పేపర్ బండిల్ ఉంది, నేను ఎందుకు వేయకూడదు స్వాట్? మ్యామ్ ఆల్రెడీ మనకి
ఎక్కడ మన స్ట్రెంగ్త్, మన వీక్నెస్, మన ఆపర్చునిటీ ఇవన్నీ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన తర్వాత, ఓకే ఇప్పుడు ఈ రోజు నేను మార్నింగ్ వేసుకున్నాను, దానికోసం నేను వర్కౌట్ చేయడానికి ఆల్రెడీ ఐ విల్ టేక్ సమ్ కదా, అంటే ఒక 1 వీక్ 10 డేస్ ఇలాగ లేకపోతే నాకు గోల్ పెట్టుకుంటాను ఈ టైం కల్లా నేను అది చేసుకోవాలి అనేసి. సో మార్నింగ్ కి ఈవినింగ్ కి నా స్ట్రాటజీ ఏమి చేంజ్ అయిపోతుంది కదండి. ఈవెన్ 2 డేస్ కూడా నా స్ట్రాటజీ ఏమి చేంజ్ అవ్వదు నేను వేసుకుంది. సో దాని ప్రకారంగా నేను వర్కౌట్ టేక్ ఇట్ ఫర్ 1 మంత్. సపోజ్ నేను స్వాట్ నేను టైం గోల్ పెట్టుకొని ఒక 1 మంత్ నేను వర్కౌట్ చేశాను అనుకోండి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నా వీక్నెస్ అండ్ దట్ విల్ కమ్ ఇన్ టు మై స్ట్రెంగ్స్. ఓకే, నా థ్రెడ్స్ అన్ని కూడా ఇలాగ నేను చేంజెస్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ మనం అంటే వీక్ అంటే మార్నింగ్ ఈవినింగ్ కి అలా 2 టైమ్స్ చేసేంత మాత్రం ఇందులో చేంజ్ అయితే ఏమీ రాదు. ఓకే మేడం, ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా అండి, సో విల్ సీ వాట్ ఆర్ ద డోంట్స్. మనం స్వాట్ వేసుకునేటప్పుడు ఏం చేయకూడదు అనేది ఒకసారి చూద్దాం. డోంట్ డౌన్ టూ మెనీ థింగ్స్. సో స్వాట్ వేసుకోవడం అనేది ఒక గోల్ కి ఒక దానికి మాత్రమే రాసుకుంటే ఏంటంటే మనం ఫోకస్డ్ గా వర్క్ చేస్తాం. సో వేరువేరుగా వేసుకోవచ్చు, ఫైనాన్షియల్ గా ఒకటి, పర్సనల్ గా ఒకటి, లేకపోతే ప్రొఫెషనల్ గా ఒకటి, అలా వేరువేరుగా ఒక స్వాట్ వేసుకోవచ్చు. కానీ ఒకే గోల్లో రకరకాల స్వాట్స్ వేసుకోవడం అంటే ఇట్ లీడ్స్ టు ద కన్ఫ్యూజన్. అసలు కంపల్సరీ ఏంటంటే పిచ్చి పిచ్చిగా కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏది ఎక్కడ స్ట్రెంగ్తో తెలియదు, ఏది ఎక్కడ ఆపర్చునిటీయో తెలియదు. సో డెఫినెట్ గా అది కన్ఫ్యూజ్ అయ్యేటప్పటికి ఇట్ బికమ్ వెరీ మెస్సీ అనమాట. సో ఎక్కువ స్వాట్లు రాసేసుకోకుండా నిజంగా వాట్ ఆర్ వి వర్కింగ్ ఫర్, మనం ఏం సాధించాలనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఒక స్వాట్ రాసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్. డోంట్ డౌన్ టూ మెనీ థింగ్స్, డోంట్ ఓవర్ ఎస్టిమేట్. సో ఎప్పుడు కూడా మనమే గొప్ప అని అనుకోని ఎప్పుడైనా స్వాట్ రాయడం మొదలు పెడితే మనకు 2 కాలమ్స్ ఎగిరిపోతాయండి. అవి ఏంటంటో చెప్పగలరా? సపోజ్ నేను ఎక్కువగా ఊహించేసుకొని స్వాట్ మొదలు పెట్టాను. సో అప్పుడు నేను 4లో 2 రాస్తే చాలు. ఆ రాయకూడని 2 ఏంటి? కెన్ ఎనీబడి హెల్ప్ మీ అవుట్? ఇంక నేను ఆ 2 రాయక్కర్లా. నన్ను ఎప్పుడైతే నేను గొప్పగా ఊహించేసుకున్నానో, ఎస్ థ్రెట్ రాయక్కర్లేదు. ఎస్ సార్, బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. వీక్నెస్ బోత్ ఆర్ నాట్. ఎస్ సార్, అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. నన్ను నేను ఎప్పుడైతే ఎక్కువ ఊహించేసుకొని ఎక్కువ ఎస్టిమేట్ చేసేసుకున్నాను అనుకోండి, ఇంకా నాకు ఇంకేం వీక్నెస్ ఉంటుంది? నేను వీక్నెస్ లేదు అని ఫీల్ అయినప్పుడు ఇంకా రాసుకోవాల్సిన అవసరం ఇంకే ఉంటుంది. సో డెఫినెట్ గా ఇట్ ఈస్ ఎ బ్లండర్ మిస్టేక్ వైల్ వీఆర్ పుట్టింగ్ డౌన్ ద స్వాట్. ఎప్పుడు కూడా ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు, అలాగే అండర్ ఎస్టిమేట్ కూడా చేసుకోకూడదు. అండర్ ఎస్టిమేట్ చేసుకుంటే వి విల్ మిస్ అవుట్ ద స్ట్రెంగ్త్. అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు, ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. ఇంట్రోస్కోపిక్ గా ఉండాలి, మనల్ని మనం చూసుకుంటూ రాసుకోవాలి. డోంట్ జనరలైజ్. ఇప్పుడు నాకు మంచిగా డాన్స్ వేయడం వచ్చు, మంచి క్లాసికల్ డాన్స్ వచ్చు, నేను అందరికీ వచ్చు కదా గొప్పే ఉంది అని ఫీల్ అవ్వకూడదు. ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఉన్న వాళ్ళకి చాలా మందికి రాకపోవచ్చు. సో లేదు, లేకపోతే చక్కగా నేను బాగా మాట్లాడగలుగుతాను, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా విపరీతంగా మాట్లాడగలుగుతాను, సో అందరూ అలాగే మాట్లాడతారు కదా, నా అలాగే చదువుకున్నారు కదా అనుకుంటే ఐ షుడ్ నాట్ జనరలైజ్ మై స్ట్రెంగ్త్. అప్పుడు నన్ను నేను మిస్ అయిపోతాను. సో దేన్ని కూడా జనరలైజ్ చేయకూడదు. డోంట్ పుట్ మెనీ ఏ టైం. రోజుకు ఒక 3-4 సార్లు రాసుకోకూడదు. మేడం చెప్పినట్టుగా పెద్దగా స్ట్రాటజీస్ లో ఏమీ చేంజ్ ఉండదు, మనం ఎన్హాన్స్ చేసుకునే స్కిల్లో చేంజ్ ఉండదు. స్ట్రెంగ్త్ కానీ, వీక్నెస్ కానీ, ఆపర్చునిటీ కానీ, థ్రెట్ కానీ, లేకపోతే కన్వర్టింగ్ లో టైం కానీ, ఇట్ టేక్స్ సమ్ టైం. కొంచెం టైం అయితే మనకు పడుతుంది కాబట్టి గబగబా అన్ని గబగబా రాసేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కానీ సడన్ గా వస్తుంది థ్రెట్ కానీ, ఆపర్చునిటీ కానీ, అవి ఎప్పుడు చెప్పిరావు, సడన్ గా వస్తుంది. బట్ వీ షుడ్ గెట్ రెడీ టు చేంజ్ అవర్ స్వాట్. సో చేంజ్ చేసుకోవడానికి రెడీగానే ఉండాలి. అదే విధంగా వీ షుడ్ నాట్ పుట్ మెనీ ఏ టైం, ఎక్కువ సార్లు కూడా రాసేసుకోకూడదు. సో దట్ ఈస్ అవర్ స్వాట్. అండ్ ఫైనల్లీ ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ క్లియర్ విత్ వాట్ ఈస్ స్వాట్, హౌ టు కన్వర్ట్, అండ్ దానికి ఎలాగ మంచి మంచి అంశాలు. అంటే నిజంగా మనలో ఉన్నదేంటి, మనకి అది ఉంటుంది, కాకపోతే మనకి తెలియదు అది చాలా మందికి. సో అలా ఏంటంటే మనకి తెలియని విషయాలు ఎప్పుడైతే మనం పెన్ డౌన్ చేస్తామో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్. సో అప్పుడు మనకి ఏది వెపన్ అవుతుందంటే స్పీకింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్. సో ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే ఒక ఐడెంటిటీ కోరుకుంటారండి. ఇప్పుడు నిజంగా ఈ ప్రజెంట్ వరల్డ్ లో అందరూ కామన్ గా వెంపర్లాడేది దేనికంటే ఐడెంటిటీ క్రైసిస్. సో ఆ ఐడెంటిటీ క్రైసిస్ అంటే నన్ను గుర్తించాలి, నేను ఇది చేశానని గుర్తించాలి. ఇంక్లూడింగ్ ఇంటిలో దగ్గర నుంచి ఏదైనా ఒక పని చేస్తే మనం గుర్తింపు అయితే కోరుకుంటాం. సో ఐడెంటిటీ క్రైసిస్ అయితే అందరికీ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ స్వాట్ ని ప్రాపర్ గా క్రాక్ చేస్తామో
మనం ఫస్ట్ చాలా సాటిస్ఫై అయిపోతామండి. సో డెఫినెట్గా మనం ఈ ఐడెంటిటీ క్రైసిస్ లోంచి బయటకైతే వచ్చేస్తాం. సో స్పీకింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు క్రియేట్ యువర్ సెల్ఫ్. సో అందుకనే స్వాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం ఖచ్చితంగా మనతో మనం రోజు కనీసం మార్నింగే ఒక 2 minutes అయినా మాట్లాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వితౌట్ ఎనీ డౌట్ ఐఎమ్ డూయింగ్ దిస్ పర్ఫెక్ట్లీ. చెయ్యలేంది చెప్తే ఎప్పుడు కూడా ప్రాపర్గా చెప్పలేమండి. ఐ అగ్రీ దట్ అండ్ ఐ అడ్మిటింగ్ దట్. డెఫినెట్గా ప్రతిరోజు ఫస్ట్ 5 minutes నేను నా కోసమే స్పెండ్ చేస్తాను. ఆ రోజు నేను నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, లేకపోతే నేను నిజంగా ఏమైనా నా స్వాట్లో డిస్టర్బ్ చేసింది ఏమైనా ఉందా, నేను ఏమైనా థ్రెట్ ఏమైనా నేను గమనించుకోవాలా, లేకపోతే నేను ఆపర్చునిటీ వైపు ఏమైనా అడుగేయాలా. సో డెఫినెట్గా నా స్వాట్ ఆల్రెడీ నేను వేసుకున్న స్వాట్కి అనాలిసిస్ అయితే చేయకుండా మై డే నెవర్ స్టార్ట్స్. సో this is the end of my session. Yeah, thank you so much for giving me this opportunity. Signing off as a trainer. Over to the host. గ్యాప్ ఇచ్చాను Chiranjeevi అనుకున్నారా? sir. గ్యాప్ వచ్చింది. సెషన్ ఇలా చెప్తే మంత్రముగ్ధులు చేయడం అంటే ఇప్పుడు విన్నాం కదండి. నిశ్చేష్టుల చేష్టలు ఉడికిపోవడం అంటే విన్నాం కదండి. స్తబ్దులు అయిపోవడం అంటే విన్నాం కదండి. వాటన్నిటిని మిక్సీలేసి బయటికి తీస్తే నా రెస్పాన్స్ అండి ఈ సెషన్ పట్ల. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ సెషన్ అండి. సాధారణంగా మనకి స్వాట్ అంటే మేడమే చెప్పాలి అన్నటువంటి అంత అద్భుతమైనటువంటి సెషన్లోకి వెళ్ళిపోయిందండి. స్వాట్ స్ట్రెంత్ ఎలా, వీక్నెస్ ఎలా, ఆపర్చునిటీస్ ఎలా, థ్రెట్ ఎలా, వాటిని అద్భుతంగా వివరించడం కాదు, ఈ 4 ఏది వదిలేసినా సరే జరిగే ప్రమాదాలను, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చే ప్రమాదాలను వివరిస్తూ ఉదయాన్నే 10 నిమిషాల పాటు స్వాట్ చేసుకోవడం వల్ల మిగతా 23 గంటల 50 నిమిషాలు ఎంత ఆనందంగా, విజయవంతంగా, చాలా సౌకర్యవంతంగా కూడా ఉండొచ్చు అన్నటువంటిది తన మేడం ఒక 1 hour సెషన్ అద్భుతంగా చెప్పారు మేడం. అందుకని వేర్ దెర్ ఇస్ నో స్ట్రగుల్ దెర్ ఇస్ నో స్ట్రెంత్. స్ట్రెంత్ కావాలంటే స్ట్రగుల్ అవ్వాల్సిందే, ఆ స్ట్రగుల్ కోసం స్వాట్ అనాలిసిస్ చేసుకోవాల్సిందే అన్నటువంటి ఒక మూలమైన విషయం నేను గుర్తు తెచ్చుకున్నాను మేడం. అదేవిధంగా అవర్ గ్రేటెస్ట్ వీక్నెస్ లైస్ ఇన్ గివింగ్ అప్. ఏదైనా వదిలేయడంలోనే నిజమైన వీక్నెస్ ఉంటుంది, కాబట్టి వీక్నెస్ స్ట్రెంత్ గా మార్చుకోవాలి అన్నటువంటి అర్థం నేను గ్రహించాను మేడం. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇంకేముంది మేడం. వీక్ మెన్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్, స్ట్రాంగ్ మెన్ మేక్ దెమ్. మన ఆపర్చునిటీ ఆల్వేస్ ఏ గ్రేట్ పర్సన్ ఆల్వేస్ క్రియేట్స్ ఆపర్చునిటీస్. మన ఆపర్చునిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న విషయాలు మూలంగా ఒక్కసారి స్థూలంగా చూస్తే మాత్రం మేడం గా చెప్పినటువంటి ఈ విషయాలన్నీ అద్భుతమండి. వెన్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జిబిట్ స్ట్రెంత్ ఇట్ కమ్స్. ఖచ్చితంగా లోపల ఉంటుందండి. మేడం చెప్పారు అంతర్గతమా బాహ్యగతమా, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అడిగారండి. ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా సరే మన వీక్నెస్ ని స్ట్రెంత్ ఏ విధంగా మార్చుకోవాలంటే విషయం అద్భుతంగా చెప్పారు. మ్యామ్ మరోమారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అద్భుతమైనటువంటి స్వాట్ అనాలిసిస్ తో మన మిత్రులందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. మీ పూర్తిస్థాయి అనుమతితో ప్రశ్నావళి కార్యక్రమానికి అడిగేద్దాం. Yes sir, thank you so much. Okay dear friends, if you do have any queries, please forward now. Now dais is open for queries. సో ఇది కొంచెం నాలెడ్జ్ ఓరియంటెడ్ సెషన్. సో డెఫినెట్గా సార్ చెప్పినట్టుగా ద డయాస్ ఇస్ ఓపెన్ ఫర్ ద క్వెరీస్. సార్ డౌట్లు ఏమీ రావట్లేదు, అర్థం అవ్వలేదా, పూర్తిగా అర్థమైందా? ఐఎమ్ నాట్ గెటింగ్. సత్య మ్యామ్ ప్లీజ్. ఎస్ సత్యం. Ma'am, how can I overcome my oversleep, ma'am? మేడం ఎక్కువ టైం పడుకోవడం కానీ ఆర్ ఖాళీ దొరికినప్పుడల్లా నిద్రపోవాలని అనిపిస్తుంటుంది మ్యామ్. ఓవర్ స్లీప్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పండి మ్యామ్. దానివల్ల నాకు మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, సెమినార్స్ ఇవ్వాలన్నా కాలేజ్లో. ఓకే ఓకే. సో మరి మీరు గోల్ రాసుకున్నారా? మీరు ఎస్ మ్యామ్, గోల్ రాసుకున్నారా? రాసుకున్నాను. సో మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో ఆ గోల్ పిల్లో పైన ప్రింట్ చేయించేసుకోండి మేడం. సో డెఫినెట్గా ఇప్పుడు ప్రింటింగ్ పిల్లోస్ వస్తున్నాయి కదా. సో ప్రింట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు ఆ గోల్ అనేది
ఎప్పుడైతే ఆ గోల్ మనకి స్ట్రాంగెస్ట్ గా లేకపోతే అది లేకపోతే మనం లేము అని అనిపిస్తుందో, సో నిద్ర రాదండి మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఒక గంటలో మీకు సెమినార్ ఇవ్వాలి, మీకు నిద్ర వస్తుందా చెప్పండి, నిజం చెప్పండి. రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ రాదు. అర్జెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. సో అలా ప్రతి క్షణం మీరు అది ఫీల్ అవుతూ ఉంటే, సో ఎక్కువ నిద్రపోతున్నాను అని జడ్జి చేసుకునే ముందు నిజంగా మీకు ఎంత నిద్ర అవసరం అనేది మీకు తెలియాలి. అది తెలిసినప్పుడు మాత్రమే మీరు జడ్జ్ చేయగలుగుతారు అది నిజంగా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని. సో బెటర్ అసలు అది ముందు అది జనరలైజ్ చేసుకోండి. మీ హెల్త్ పరంగా మీకు అది ప్రాపర్ స్లీప్ అది సరిపోతుందా, లేకపోతే నిజంగా మీరు ఎక్కువే నిద్రపోతున్నారా. సో ఎక్కువ నిద్రపోతున్నాను అంటే కనుక ఈ గోల్ని కానీ లేకపోతే ఇంకా డేలో కొంచెం యాక్టివిటీస్ పెంచుకుంటూ ఖాళీగా ఉంటే కదా నిద్ర వస్తుందని చెప్పారు. సో ఖాళీగా ఉండకండి. సో దట్ ఈస్ ఓన్లీ ద బెస్ట్ టిప్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఓకే, థ్యాంక్ యూ మేడం. అందుకే మనం ఎక్కువ నిద్రపోకూడదు, అలారం కనిపెట్టారు మేడం. అలారం కూడా ఆఫ్ చేసి పడుకుని పోతున్నాను సార్, అదే ప్రాబ్లం అయిపోతుంది. సూపర్, పక్కన అసలు మీరు పెట్టకండి మరో మేడం, level మేడం. అలారం దూరంగా పెట్టండి. మీరు అక్కడికి మరో వెళ్ళి level. లేచి వచ్చేటప్పటికి మీ నిద్ర అవుట్ అయిపోతుంది. లేదు మేడం, పక్కనే దాంట్లో పెడితే కొన్ని ఏంటంటే మనం కళ్ళు కూడా ఓపెన్ చేయకుండానే ఆ అలారం ఆఫ్ చేసేస్తాం. అదేదో వేరే పక్క రూమ్ లో పెట్టండి. మీరు ఛాలెంజ్ తీసుకోండి మేడం. సెల్ ఫోన్ ఫోకస్ ఛాలెంజ్ ఉంది కదండి, ఛాలెంజ్ తీసుకోండి. బిఫోర్ 1 hour మీరు పడుకోకుండా సెల్ ఫోన్ చూడకుండా చూడండి. సార్ గుర్పేశారు సార్, హ్యాపీ ఈవినింగ్. వెల్కమ్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. అంటే సత్యాకి ఇప్పుడు ఇలాగా పంచింగ్ దాకా కొట్టే ఒకటి వచ్చాయి, లేపే వచ్చాయి. అవి ఇట్లా కిక్ బాక్సింగ్ లాగా వస్తాయి అనమాట. అది ఒకటి పక్కన పెట్టుకుంటే ఇంక మరి నిద్ర రాదు. అది బెస్ట్ సార్ సజెషన్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రకాష్ please. గారు చెప్పండి. కాలం ఆపేస్తే ఇంకా కాలాన్ని ఆపేయమని చెప్పండి సార్. అలాగా సార్ జరిగే కానీ పనులు మీరు- చెప్పండి, జరిగే పనులు చెప్పండి. సార్ కాలం ఆపు ముందు మా గ్రూప్ లో చేరండి సార్, లింక్ కూడా పెట్టాను, తర్వాత కాలం ఆపుదాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మోహిత్ గారు ప్లీజ్. సరే, ఇప్పుడు అలారం లో కూడా కొన్ని కొత్త యాప్స్ వచ్చేసారు. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని ఫోటో తీస్తేనే కానీ అలారం ఆగేటట్టుగా అలాగా బార్ కోడ్ స్కాన్ ఓకే. చేయడం అలాంటివి. సార్ ఇప్పుడు మీకు సంబంధించి క్వారీ ఏమైనా ఉంది సార్? ఏమైనా ప్రశ్న లేదు సంధించే సార్. అవకాశం ఉందా మీ వైపు నుంచి? క్వశ్చన్స్ ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. సికే బాబు సార్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్ వన్స్ అగైన్. హ్యాపీ ఈవినింగ్ సార్. స్వాట్ అనాలిసిస్ చేసుకున్నాం, బట్ వీఆర్ నాట్ అడాప్టింగ్ ఇట్ కంప్లీట్లీ. వాట్ ఈస్ నెక్స్ట్? అంటే అనాలిసిస్ బాగా అయిపోయింది, సూపర్ గా ఉంది, మొత్తం అన్ని లెక్కలు వేసేసుకున్నాం, అంతా చక్కగా ఉంది. బట్ వీఆర్ నాట్ మూవింగ్ అహెడ్ ఇన్ రిజల్ట్స్. వేర్ వీ షుడ్ చెక్ అగైన్? సో ఖచ్చితంగా అది మీరు ఏదైతే మూవ్ అవ్వలేకపోతున్నారంటే ఇట్ షోస్ దట్ ఇట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ అడాప్టబిలిటీ. సో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మేడం లేవలేకపోతున్నారు అంటే షీఈ్ నాట్ హ్యావింగ్ దట్ అడాప్టబిలిటీ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. సో అలాంటప్పుడు ఏంటంటే అది మన వీక్నెస్ లోకి వస్తుంది. సో దానికి మనం ఏం చేస్తే అది చేయాలనేది ఖచ్చితంగా ముందు పెన్ డౌన్ చేసుకోవాలి. అది ఎక్కువ అట్లీస్ట్ ఒక 3 or 4 మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ చెయ్యాలి సార్. ఇప్పుడు నాలెడ్జ్ అయితే పక్క వాళ్ళు ఇస్తారు, ఇన్ఫర్మేషన్ అయితే పక్క వాళ్ళు ఇస్తారు, బట్ ఫైనల్ గా యాక్షన్ అయితే మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. సో మనం ఎప్పుడు అది స్టార్ట్ చేస్తామంటే మళ్ళీ అగైన్ దట్ గోల్ షుడ్ బి అవర్ మోటో. సో మనం ఒక మోటో కోసం పని చేయనప్పుడు మాత్రమే మనం ప్రాపర్ గా వెళ్ళగలుగుతాం. ఇప్పుడు బైక్ తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నామంటే అలా వెళ్ళిపోతూ ఉంటాం. లేదు అక్కడి వరకు వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ దిశగా మాత్రమే వెళ్తాం. సో డెఫినెట్ గా అది చెయ్యలేకపోతున్నామంటే దానికి కూడా ఏదో ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఉండే ఉంటుంది. సో అది కూడా ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ షుడ్ వర్క్అవుట్ ఆన్ దట్. సో ఫైనల్ గా వర్క్అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది సార్. వితౌట్ డూయింగ్ వర్క్ అనేది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎనీ క్వారీస్ ఫర్దర్? ఇంకే ఉన్నాయండి? దయచేసి మీరు అంతా నిశ్శబ్దంగా ఉంటే కుదరదండి. మేడం గారిది దీపావళి అయింది సెషన్. మేడం ఇప్పుడు ఛాలెంజెస్ ఎక్స్టర్నల్ అయ్యి మేడం ఛాలెంజెస్ ఎక్స్టర్నల్ నెగిటివ్ ఉన్నాయనుకోండి మేడం. ఛాలెంజ్ అనేది ఎస్ మ్యామ్ చెప్పండి. అప్పుడు యూజువల్ గా మన చేతుల్లో లేదు అది. సో ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడైతే మన చేతుల్లో ఉండదో అక్కడ దాకా చివరి పాయింట్ కి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. మనం ముందుకెళ్తాము, మన చేతుల్లో లేదు, ఓ 10 మంది వెనక్కి లాగేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. సో అందుకనే కదా మేడం వీ షుడ్ గెట్ రెడీ విత్ ద ప్లాన్ బి.
సో అందుకనే మనం ఇప్పుడు థ్రెట్ తెలిసిపోయింది మనకి. సో మనం చేయలేకపోతున్నాం. సో దాన్ని కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఆపర్చునిటీస్గా ఏంటంటే వీ విల్ బి గెటింగ్ రెడీ విత్ ద ప్లాన్ బి. సో వాళ్ళు ఇలా చేస్తే దట్ ఈస్ ఓన్లీ అవర్ స్ట్రాటజీ. సో మనం ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసుకుంటాం. సో అది దేనికైనా కానివ్వండి, మనం ఏం చేస్తామంటే దీనివల్ల నేను ఆగిపోతున్నాను అని చెప్పినప్పుడు మనకి ఏదైతే ఆ ఫ్యాక్టర్ మనల్ని ఆపేస్తుంది అని తెలుస్తున్నారో, లేదు మీరు అన్నట్టుగా పక్క వాళ్ళు మనల్ని డిమోటివేట్ చేస్తున్నారంటే ఫస్ట్ మనం వాళ్ళ నుంచి దూరంగా వచ్చేయడమే. దట్ ఈస్ ఓన్లీ ద ఫ్యాక్టర్. సో వెన్ వి నో అవర్ వీక్నెస్, మనకి తెలియకపోతే మనం చేయలేం, కానీ మనకి తెలిస్తే ఖచ్చితంగా వీ కెన్ డూ ఇట్. So then only we will be getting ready with the plan B. And one more important thing is SWOT analysis is never should be the spot analysis. అప్పటికప్పుడు చేసేది స్పాట్ అనాలిసిస్ కాదు. సో నిజంగా మనం కూర్చొని కొంత ఇంట్రోస్కోప్ చేసి కొంత అనాలిసిస్ చేసి తీసుకునేదే స్వాట్ అనాలిసిస్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్వాట్ అనాలిసిస్ ఈజ్ నాట్ ద స్పాట్ అనాలిసిస్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉన్నాయండి? ఎవరైనా సార్ మిత్రులారా ఇంకెవరికైనా ఎటువంటి ప్రశ్నలు? నల్లికాంత్ గారు ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. నల్లికాంత్ గారు అన్మ్యూట్. ఎస్ ప్లీజ్. Am I audible, sir? నౌ సార్ ప్లీజ్. మ్యామ్ ఈ స్వాట్ అనాలిసిస్ గురించి ఆల్మోస్ట్ చదువుతున్నా మ్యామ్, బాగానే ఉంది మ్యామ్. సో మీరు అన్నట్టు ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఇట్స్ ఛాలెంజింగ్. ఎందుకంటే సో నేను ఒక మనం ఉన్న ప్రొఫెషన్స్ లో క్యారీ ఆన్ అవుతూ ఉంటాం మ్యామ్. సో ఇప్పుడున్న దాంట్లో చాలా వీక్నెస్ కమ్ స్ట్రెంత్ ఏంటంటే మ్యామ్ ఈ యూట్యూబ్ షార్ట్స్ మ్యామ్. మనం మంచి పనిలో ఉంటాము, అలా చేస్తుంటాం మ్యామ్, ఏదో యూట్యూబ్ లో వస్తున్నా సో డీవియేట్ అయిపోతున్నాం మ్యామ్. సో హౌ కెన్ వి అవాయిడ్ ఇట్? అంటే డైలీ లైఫ్ లో పీపీటీ చేస్తుంటాం మ్యామ్. సో లేదా ఏదో చదువుతూ ఉంటాం మ్యామ్, సడన్ గా సంభవం మొబైల్ పక్కనే ఉంటుంది మ్యామ్. బికాస్ ఐఎమ్ జాయినింగ్ ఫ్రమ్ ది ల్యాప్టాప్, ఐఎమ్ నాట్ జాయినింగ్ ఫర్ ద మొబైల్. ఈవెన్ ఈ సెషన్స్ కూడా ఐఎమ్ జాయినింగ్ ఓన్లీ ఫ్రమ్ ది ల్యాప్టాప్ బికాస్ మొబైల్ మన దగ్గర ఉంటే షార్ట్స్ చూస్తాను, డీవియేట్ అవుతామని. సో అంటే నాకు వచ్చేసరికి ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. సో నేను బాగా డీవియేట్ అయిపోయి బికాస్ ఆఫ్ దీస్ షార్ట్స్ అండ్ వీడియోస్. ఒకసారి అటుపకెళ్తే ఇట్ విల్ టేక్ కిల్ ద టైమ్ వితౌట్ అవర్ నాలెడ్జ్. సో హౌ టు అవాయిడ్ సోషల్ ఇట్? మీడియా డిస్ట్రాక్షన్స్ ఆర్ మోర్ ఫర్ యూ. అంటే మీరు ఆల్రెడీ వీక్నెస్ ని మీరు గుర్తించేశారు. సో దాన్ని మీరు స్ట్రెంగ్త్ గా ఎలా మార్చుకోవాలంటే, సో ఎప్పుడైతే అది అలా అనుకుంటున్నారో మీరు టైం పెట్టుకోండి సార్. ఇప్పుడు ఓకే నేను ఇంతసేపే చూస్తాను అనే దానికి యువర్ అవర్ అనే ఒక యాప్ ఉంటుంది. సో YOUR యువర్ HOUR అవర్. సో ఆ యువర్ అవర్ అనే యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే సార్, మీరు ఏవైతే ఎక్కువ చూస్తున్నారో, మీ షార్ట్సే చూస్తున్నారా, యూట్యూబ్ చూస్తున్నారా, దానికి లింక్ చేస్తే అది ఏం చేస్తుందంటే మీకు అది వార్న్ చేస్తుంది. ఇంత టైం అని పెట్టుకోండి. సో డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో నౌ ద వరల్డ్ ఈస్ కంప్లీట్లీ గ్లోబలైజ్డ్. వీ కెనాట్ అవాయిడ్ ద సోషల్ మీడియా. అసలు అది అవాయిడ్ చేసాము అంటేనే మనం ఒక రోజు వెనక్కి వెళ్ళిపోయినట్టు. సో ఇన్నాళ్ళైతే పేపర్ కోసం తెల్లవారి వరకు వెయిట్ చేసి పేపర్ చదవాల్సి వచ్చేది. బట్ నవ్ ఏ డేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ఒకటి జరిగింది ఎక్కడైనా ఒక ఇష్యూ అంటే విద్ ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ రీచింగ్ టు అస్. అంటే వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు ద సోషల్ మీడియా. అలా అని చెప్పి దాన్ని మనం అవాయిడ్ చేయలేం. అలాంటప్పుడు యువర్ అవర్ అనే ఒక యాప్ ఉంటుంది సార్, అది మీరు పెట్టుకొని మరి మీరు దానికి కంట్రోల్ అయిపోయి మీరు దాన్ని గురువుగా స్వీకరించాలి. సో వన్స్ ఇట్ ఈస్ వార్న్ యూ అంటే డెఫినెట్ గా మీరు అక్కడితో ఆపేసేయాలి. సో మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, షార్ట్స్ కావాలి, ఇట్ ఈస్ ఓకే విత్ దట్. ఒక టైం పెట్టుకోండి, ఒక 20 minutes అంతే. 20 minutes తర్వాత అది మీకు చూపిస్తుంది ఏమనంటే యువర్ టైం లిమిట్ ఈస్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో డెఫినెట్ గా అక్కడితో ఆపేసేయాలన్నమాట. సో దానివల్ల మీరు ఎంటర్టైన్ అవుతున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, పూర్తిగా ఆపట్లేదు. బై ద సేమ్ టైం యు ఆర్ ఇన్ యువర్ కంట్రోల్. మీరు మొబైల్ కంట్రోల్ నుంచి పూర్తిగా మీ కంట్రోల్లోకి మీరు వచ్చేసారు అనమాట. సో డెఫినెట్ గా ఫైనల్ గా ఎంత స్వాట్ అనాలిసిస్ వేసినప్పటికీ యాక్షన్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద SWOT analysis. So our SWOT analysis should be centered towards the actions. ఈ పని చెయ్యడానికి ఏంటి అని SWOT వేసుకుంటున్నాం కానీ మనం SWOT వేసుకున్నా పని చేద్దాం అంటే ఇట్ ఈస్ ఓకే. బట్ స్టిల్ ఏంటంటే ఆ పని చేయడానికే మనం ఇక్కడ SWOT వేసుకున్నాం. ఇంకా చెయ్యను అంటే అసలు SWOT వేయడమే వేస్ట్ కదా. సో డెఫినెట్ గా అవర్ గోల్ షుడ్ బి వర్క్ ఓరియంటెడ్, పని చేసే విధానంగా ఉండాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. CK బాబు గారు లింక్ కూడా పెట్టేశారు, అద్భుతం. మ్యామ్ ఇలా చెప్పడం, సార్ అలా పెట్టాడు. ఎనీహో ఇంకేమైనా ఉన్నాయండి డియర్ ఫ్రెండ్స్? ఇంకేమైనా ప్రశ్నల పరంపర? ఓకే, థ్యాంక్ యూ.
మోస్ట్ సాధారణంగా టైమ్లీ సెషన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మణిరమణ వండర్ఫుల్ మ్యామ్. వండర్ఫుల్ సెషన్ Yeah, వండర్ఫుల్ no, it సెషన్. is a something like it is a unique, అంటే ఇది కొంచెం కొత్తగా ఉంది కాంప్లిమెంట్, టైమ్లీ సెషన్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఉదయ్ సార్ వచ్చారండి. ఉదయ్ సార్. ఎస్ సార్ జస్ట్ సెకండ్. ఎస్ సార్, ఓకే సార్. మీన్ వెల్ మూర్తి గారు ఈజ్ రేజింగ్. మూర్తి గారికి ఇద్దాం. వచ్చారండి సార్, వచ్చేసారు. తీసుకోండి సార్, మూడు సార్ తీసుకున్నాం. లేదు సార్, ప్లీజ్ క్యారీ సార్. వచ్చేసారు కదా మీరు, వచ్చేసారు ప్లీజ్. ఓకే మూర్తి సార్. మూర్తి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అపాలజీస్ ఫర్ మిస్సింగ్ యువర్ సెషన్ మేడం. ఇప్పుడే వచ్చాను Yes. ఆఫీస్ నుంచి. జస్ట్ ఐ ఎంటర్డ్ మై హోమ్ అండ్ లాగ్డ్ ఇన్. సో అయితే మేడం, నేను ఈ సెషన్ అయితే వినలేదు, కానీ ఐ హ్యావ్ వన్ ప్రాక్టికల్ డౌట్ మేడం. ఇప్పుడు మామూలుగా స్వాట్ అనాలిసిస్ అని చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం మేడం. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చరికి మిస్ అవుతుంది మేడం. సో వాట్ ఈస్ ఇట్ లాకింగ్ బిట్వీన్ థియరీ వర్సెస్ ప్రాక్టికల్ మేడం? విత్ Yes, యువర్ sir. ఎక్స్పీరియన్స్ Actually, ఎస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టికల్? థియరీ అనేది ఏంటంటే ఎప్పుడు సార్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అంటే మనల్ని ఎవరైనా బయట నుంచి మోటివేట్ చేసేటప్పుడు వి విల్ గెట్ ద థియరీ. కాకపోతే మనకు అది అవసరం అని నిజంగా మనం ఒక సన్నివేశం ద్వారా కానీ ఒక సిచ్యువేషన్ ద్వారా కానీ ఇంటర్నల్ గా ఎప్పుడు మనం అది మనకు అవసరం అని మనం ఫీల్ అవుతామో, సో అది ఎప్పుడైతే మనం ఇంటర్నల్ ఓరియంటేషన్ తో మనం ఆ ప్రాబ్లమ్ ని కానీ మన గోల్ కానీ చూస్తామో, సో డెఫినెట్ గా మనం వర్క్ అనేది ఆపం. సో ఇప్పుడు ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళడం సెషన్ రెండు ఉన్నాయి కదా. సో యూ హ్యావ్ ప్రయారిటైజ్డ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూ హ్యావ్ ప్రయారిటైజ్డ్ యువర్ యాక్షన్స్. సో ఇప్పుడు అలా అని చెప్పి మీరు ఎక్కడో దారిలో ఆగిపోయి సెషన్ అటెండ్ అవ్వలేదు కదా. యూ హ్యావ్ ప్రయారిటైజ్డ్, యూ షుడ్ బి హోమ్, రావాలి ఖచ్చితంగా. సో లైక్ దట్ ఏంటంటే అవర్ గోల్ షుడ్ బి వర్క్ ఓరియంటెడ్. నేను ఎంత ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద సెషన్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ అచీవబుల్. అవర్ ఆల్వేస్ స్వాట్ అనాలిసిస్ ఏంటంటే అచీవబుల్ గోల్స్ తో ఉండాలి. నేను మంచి స్వాట్ అనాలిసిస్ వేసుకొని 2 months లో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను అని రాసుకుంటే ఇట్ ఈస్ నాట్ అచీవబుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ మెజరబుల్. సో యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండాలి. నిజంగా పని చేస్తే సాధించేదానిగా ఉంటేనే మై స్వాట్ అనాలిసిస్ విల్ వర్క్ ఫర్ మీ. సో నేను స్వాట్ వేసి పని చెయ్యను అంటే ఫైనల్ గా మాట్లాడాల్సింది పని మాత్రమే. Yes. Yes, sir. Thank you సో so much. స్వాట్ అనేది స్మార్ట్ గా ఉండాలి. Yes, SWOT analysis should be smart and should not be spot analysis. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Yes, sir. Thank you so much. Should be smart, should be at spot. Should not be spot, should be smart. నాట్ బి స్పాట్. యా. Yes. ఓకే ఉదయ్ సార్. ఎస్ స్మార్ట్ సార్, అనగానే థ్యాంక్ యూ. వచ్చారండి ఉదయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ వర్డ్స్ అలాంటివి పెట్టి ఉంచండి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటున్నాయి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ పద్మావతి మ్యామ్. వండర్ఫుల్. లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు, అంటే లాస్ట్ టైమే ఈ స్వాట్ అనాలిసిస్, అఫ్ కోర్స్ నేను కూడా మీకు చెప్పిన తర్వాత ఈ పాయింట్స్ యాడ్ చేసుకొని నేను కూడా నేను స్వాట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈసారి ఇంకా అంటే మేబీ సునీత గారు, మీరు, భవానీ గారు జోన్ ట్రైనర్ అయిన తర్వాత ఆ ఎఫెక్టివ్నెస్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సూపర్బ్, వెరీ ఫ్యాంటాస్టిక్ సెషన్. అండ్ స్వాట్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడ అంతో కొంచెం పరిచయం ఉన్నట్టుగా కనిపించింది. బట్ మీరు డౌట్స్ క్లియర్ చేసిన విధానం ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ ఇట్స్ వెరీ మెచ్యూర్డ్ లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. అఫ్ కోర్స్ యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ హోల్ బ్యాచ్, 2 batches. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ హోస్టింగ్ ఎలా అంటే మంచి యాంకర్ లాగా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తోంది. సో థ్యాంక్ యూ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హోటీ సార్. అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు పద్మా మేడంకి. రేపు అద్భుతమైన రుచితో భోజనం మీకు ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. మంచి రుచి భోజనం రేపు ఉంటుంది మీకు, దాంట్లో ఎటువంటి Yes, sir. సందేహం లేదు. ఎప్పుడైనా నేనే ఉండాలి సార్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దాకా ఎందుకు సార్, ఇప్పుడే ఉంటుంది నైట్ కే. ఓకే సార్. ఓకే సార్. మేడం, మీ ఫీడ్బ్యాక్లు వింటుంటే అద్భుతంగా ఉందని నాకు అనిపించింది. నేను ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వచ్చాను. ఓకే సార్. నేను తర్వాత మీ వీడియో రికార్డ్ వింటాను. ఓకే, థ్యాంక్ ఓకే యూ. సార్, డెఫినెట్. గిరి సార్. మేడం, ఏం లేదు చెప్పడానికి. మొత్తం అంతా ఉదయ్ భాస్కర్ గారే మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా తీసేసుకుని రాసేసుకుని చెప్పేశారు. ఎనీహౌ, మీరు
ఎస్సీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ పువ్వుకి మరింత పరిమళం అద్దినట్టుగా ఇంకా బాగా చెప్పారు. దీనికి తోడు ఇక మన చిరంజీవి గారి యొక్క ఆ రేడియో వ్యాఖ్యానం అది మరి ఇంకా వర్ణం తీసుకొస్తుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది అన్ని సమపాలలో కలిసిన ఒక అద్భుతమైన వంటకం లాగా ఇది సూపర్ డెలిషియస్ సెషన్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ Yes, మచ్. sir. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇంకా ఇది దుర్గప్రసాద్ సార్. వర్క్ థ్యాంక్ యూ. షాప్ మేడం. Yes, ma'am. Absolutely. Yeah. Fantastic. You're really, this SWOT analysis is a workshop. It is not the training. We should Yes, do exactly. practice, then we should learn. Yes, absolutely. ఓకే ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. 5 స్టార్స్ స్వామి గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. Happy evening, sir. పెళ్లికి వెళ్లే ముందు అన్ని రకాలుగా రెడీ చేసుకుని వెళ్తాం కదా, అలాగే ఆఫ్లైన్ సెషన్స్ వచ్చే ముందు ఇది స్పాట్ అనాలిసిస్ చాలా అవసరం అని తెలిసింది మ్యామ్. ఎందుకంటే మన వీక్నెస్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఖచ్చితంగా తెలియాల్సిందే. అంటే ఇన్ని క్లాసులు విన్నది డిఫరెంట్ గా అనిపిస్తే ఇది ఖచ్చితంగా మనం అనలైజ్ చేసుకునే ఆఫ్లైన్ కు రావాలి. మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా బాగా చేయాలని ఈ అనాలిసిస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ Yes, యూ. sir. అద్భుతం Thank you సార్. so much. పెళ్లిని స్వాట్ తో పోల్చారు. పెళ్లిలో ఉన్న కష్టాలు, సుఖాలు, థ్రెట్స్ అన్ని చాలా బాగా చెప్పారు సార్. దాంట్లో థ్రెట్స్ అన్ని ఉన్నాయి. సూపర్ సార్, మీరు అద్భుతం ఈ ఆలోచన వచ్చినందుకు. డాక్టర్ మణిరమణి మ్యామ్. సార్ యాక్చువల్ గా మేడం ఇప్పుడు దీని గురించి కాదు సార్, అందుకని నాకు తర్వాత ఛాన్స్ ఇవ్వండి సార్. మేడం అయిపోయింది. లేదు మ్యామ్, ఇంకా సెషన్ క్లోజ్ చేయబోతున్నాం మ్యామ్. మీరు ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పండి. అదే నిన్న రాత్ర సెషన్ అంతటికి క్లోజ్ అవ్వలేదు సార్. క్లోజ్ అయితే బయటకు వద్దామని నేను ఇంకా అలాగే నిద్రపోయాను. మరి అర్ధరాత్రి 12 అయిందో లేకపోతే 11:30, 12, 1 గంట తెలియదు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఏమన్నా నేను మిస్ అయినా తెలియదు. అంటే నెక్స్ట్ వైజాగ్ లో జరిగే ప్రోగ్రామ్ గురించి ఏమన్నా చెప్పేశారా, ఏమన్నా మనం ఏం చేయాలో అందరికి చెప్పారా అని నాకు డౌట్ వచ్చింది సార్. లేదు మ్యామ్, అది కబుర్లు సాగుతూనే ఉన్నాయి కానీ నేను ఇంచుమించుగా 10 తర్వాత సెల్ ఫోన్ ఆన్ లోనే ఉంది కానీ నేను నిద్రపోయాను సార్. అందుకని నేను ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా జరిగాయి అంటే ఏం లేదు మేడం, ఏమీ లేదు. మీ యాక్చువల్ గా యూ డిడ్ ఏ రైట్ జాబ్ మేడం. 10 తర్వాత కూడా క్లాస్ అయితే మీరు చక్కగా నిద్రపోవాలి అంతే. మీరు అదే పని చేశారు. యూ డిడ్ ద రైట్ జాబ్. యాక్చువల్ గా నిన్న ఏం జరిగింది అంటే మనకు 4 సెషన్లు కలవడంతో ట్రైనరు 9:30కే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ సాంప్రదాయం ఏంటో మనకు తెలియదు కానీ ఒక్కొక్కరిని పిలిచి ఫీడ్బ్యాక్లు అడుగుతూ ఉన్నారు. యాక్చువల్ గా ద ఫీడ్బ్యాక్ వాజ్ గివెన్ బై వీడియో ఇట్ సెల్ఫ్. ఓకే అండి, ఇస్తూనే ఉన్నారు. సో నిన్న మనం హోస్టులు కాదు, మనం అక్కడ గెస్ట్లమే కాబట్టి మనకు వీళ్ళని సేపు అక్కడ ఉండడం, లేదు అంటే నిష్క్రమించడం, అదే పని. అక్కడ మరి మనం మళ్ళీ మధ్యలో దూరి సార్ మీరు ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అని అడగకూడదు. అది సంప్రదాయం కూడా కాదు. అందుకని ఆ 10 గంటల తర్వాత మేము కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 అంత అయింది అనుకుంటా సార్. మేడం వాళ్ళ ఊర్లో శివరాత్రి అంట మేడం. వాళ్ళ ఊర్లో శివరాత్రి అంట. అద్భుతం సార్. ఓకే మేడం. నిన్న అయితే మనం ఏం చెప్పలేదులేండి. మీరేం మెసేజ్ అయితే ఏం మిస్ అవ్వలేదు. సో ఇట్ వాస్ కంప్లీటెడ్ బై 9:30. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్స్ అయ్యాయో ఇట్ వాస్ కంప్లీటెడ్ బై 9:30. తర్వాత అంటే మీ స్ట్రాటజీలో భాగమై ఉండొచ్చు. మాకు ఫీడ్బ్యాక్ అడుగుతారేమో అని కొంచెంసేపు వెయిట్ చేసాం. సార్ అన్నట్టు మనకి ఓపెన్ కూడా అవ్వట్లేదు అంటే దిస్ ఇస్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంకా తర్వాత ఇదైపోయింది. ఏం లేదు, నా తర్వాత ఏం చేశారంటే లోకల్ గా ఉన్న అక్కడ మెంటర్స్ అందరూ కూడా ఓపెన్ హార్ట్ విత్ మెంటర్స్ అని చెప్పి ఏదో మరి ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఎందుకు మాకు కూడా తెలియదు, ఎందుకంటే వీఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఇట్ ప్రోగ్రామ్. అంటే ఆ సెషన్ వరకు వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత మాత్రం మన మెంటర్స్ ఎవరు కూడా అక్కడ అంతగా పార్టిసిపేట్ చేసినట్టు అనిపించలేదు. ఓకే, ఒక్కసారి స్పీకర్ వెళ్ళిపోయిన తర్వాత ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దే మనం వీ కెన్ లీవ్ విత్ పుట్ ఏ మెసేజ్. మీరు మీ కార్యక్రమం మీరు కానిచ్చుకోండి, మేము మా పని చూసుకుంటాం అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టి వెళ్ళాలి. అది అయితే ప్రోటోకాల్. ఓకే మేడం. తర్వాత మనకు రేపు 23, 24, 25 తారీఖుల్లో మనకు విజయనగరంలో మెగా ఇంపాక్ట్ అవుతుందండి.
ఎవరైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారో మీ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానంగా పలుకుతున్నాము. విజయనగరంలో ఉన్న ఎస్వి కన్వెన్షన్స్ లో ఈ మెగా ఇంపాక్ట్ జరుగుతుంది. మరి అక్కడ స్పీకర్స్ కింద మనకు తెలుసు గడి లక్ష్మీనారాయణ గారు, రామ్ జలదుర్గం గారు, సుధీర్ సండ్రా, లక్ష్మీపురం వేణుగోపాల్, మన గంపా నాగేశ్వరరావు గారు, ఇంకా మన సోను సార్, ఇంకా మరి కొంతమంది ప్రముఖులు అక్కడికి స్పీకర్స్ కింద వస్తున్నారు. మన ప్రాంతంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాం కాబట్టి మీరందరూ, ఇంకా మేమందరూ ఇంపాక్ట్ తో ఇంకా మాకు ట్రైనింగ్లు అవ్వలేదండి అనకుండా దయచేసి మీరు అందరూ ప్లీజ్ డూ కమ్ అండ్ పార్టిసిపేట్ అండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది, మెగా ఇంపాక్ట్ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న 9కి వెళ్ళి కూర్చున్నాం అంటే సాయంత్రం 6 అవుతుంది. స్వామి గారు వచ్చారు లాస్ట్ టైం, హైదరాబాద్కి వచ్చారు. దట్ ఈస్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ నుంచి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, ప్లీజ్ డూ కమ్. మీరు వస్తే మీకు ప్రత్యేకించి ఆన్ గోయింగ్ పార్టిసిపెంట్స్ కాబట్టి మీకు ప్రత్యేకమైన ఒక మర్యాద లేదా గుర్తింపు ఇక్కడ వచ్చేలాగా మేము ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, కొన్ని మన దగ్గర ఉండవు. అది ఎవరైతే అవకాశం ఉందో, ఎందుకంటే విశాఖపట్నం 1 గంట గంటన్నర ప్రయాణం, అట్లాగే శ్రీకాకుళం వాళ్ళకి కూడా అంతే ప్రయాణం ఉండొచ్చు. ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్. ఆ 2 రోజులు కూడా మన సెషన్లు ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళొచ్చామండి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వలేమండి అంటే చెప్పలేం, కానీ అక్కడికి వెళ్ళొచ్చినా కూడా మీరు వినడానికి అటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ డూ కమ్ అండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు విశాఖపట్నంలో కూడా అవుతుంది. అప్పటికి మీకు ఈ ఓపిక లేదా ఈ శ్రద్ధ ఉండకపోవచ్చు, ఎందుకంటే సమయం గడిచే కొద్దీ మనకు కూడా కొంచెం అయిపోయేలే ఇంకేందుకు అని ఇంట్లో వాళ్ళు అనొచ్చు, లేదా మనకే కొంచెం ఒక రకమైన నిరాసక్తత అలాంటివి కలగవచ్చు. కాబట్టి ప్లీజ్ డూ కమ్ అండ్ పార్టిసిపేట్ అండి. ఆ తర్వాత మనకు ఆఫ్లైన్ వచ్చి ఈ నెల 28, 29 తారీఖుల్లో జరుగుతుంది కాబట్టి మీరందరూ ఆఫ్లైన్ కి ప్రిపేర్ అవ్వండి. దూరంగా ఉన్న వాళ్ళు రిజర్వేషన్ చేసుకోండి, ఇక్కడ ఉండడానికి సిద్ధపడి రండి. ఆ 2 రోజులు కూడా ఒక అద్భుతమైన హోటల్ రూమ్స్ అవన్నీ దొరుకుతాయి సార్ అక్కడ మామూలుగా, అక్కడ మన వాళ్ళవి ఏమన్నా? ఎస్ మేడం, అంటే మన ఇంపాక్ట్ టీమ్స్ కి ఎవరికి లేవు, కానీ మనం ఎప్పుడైనా సరే మన ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు మనం రెగ్యులర్ గా అక్కడ రూమ్స్ బుక్ చేస్తా ఉంటాం కాబట్టి అవన్నీ మనకు అలవాట్లోనే ఉంటాయి, దగ్గరగానే ఉంటాయి, వెన్యూకి దగ్గరగానే ఉంటాయి, ఎఫర్టబుల్ గా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ గా జరిగే ప్రోగ్రామే. కాకపోతే మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టట్లేదు కాబట్టి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కి వరకే మనం ఛార్జ్ చేస్తున్నాము. హోటల్ ఛార్జెస్ లేదా ఫుడ్ ఛార్జెస్, అకామిడేషన్ ఛార్జెస్, అంటే హాల్ అకామిడేషన్ ఛార్జెస్, నాట్ ఫర్ ద బోర్డింగ్ ఛార్జెస్. అవి మనం వేరుగా మీరు చెల్లించాల్సి ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత వీ కెన్ ఫెసిలిటేట్ దెమ్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. తర్వాత మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక ప్రత్యేకమైన డ్రెస్సింగ్ కోడ్ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆ బ్లేజర్స్ వేసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము రేపిస్తామండి. ఆల్రెడీ ఎవరికైతే బ్లేజర్స్ ఉన్నాయో మీరు కొనుక్కోవాల్సిన పని లేదు, కానీ ఎవరికైతే బ్లేజర్స్ లేవో వాళ్ళు మాత్రం బ్లేజర్ కానీ కనీసం మోడీ కోట్ కానీ తీసుకొని రావాల్సి ఉంటుంది, ఇన్క్లూడింగ్ మన ఫిమేల్ పార్టిసిపెంట్స్ ఆల్సో. ఎందుకంటే అక్కడ అందరూ డ్రెస్సింగ్ లో ఉండి ఒక్కరు ఆ డ్రెస్సింగ్ లో లేకపోతే మరి ఆడ్ మ్యాన్ అవుట్ లా ఉంటారు. మనకి కొంచెం మీకు కొంచెం నర్వస్ గా ఉంటుంది, మాకు కూడా చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అది ఒకటి మీరు ప్లాన్ చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము మీకు రేపు ఇస్తాము. మన ఇంపాక్ట్ నుంచే జయ సూట్స్ అనే ఒక సంస్థ ఉంది, మన సోని శ్రీనివాస్ ఎవరైతే ఎన్పి గారు ఉన్నారో ఆయన దానికి సిఇఓగా ఉన్నారు. మనం ఆర్డర్ ఇచ్చినట్లయితే 1 or 2 days లోనే వాళ్ళు రెడీ చేసి మనకు ఏదైతే వెన్యూ ఉందో ఆ వెన్యూకే తీసుకొచ్చి దే విల్ హ్యాండ్ ఓవర్ టు అస్, అది మనకు ఇస్తారు. కాబట్టి దానికి ప్రిపేర్డ్ గా ఉండండి. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారో, ఉదాహరణకి హేమాని గారు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ లోకల్ గానే ఉన్నారు,